ఎవడే 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 వాడు. గుర్తుపెట్టుకో, నన్ను ఇంత బాధించినది, ఇంత ఇది చేసినది అంతకు అంత నేను తీర్చుకుంటాను. 9 గంటలకు వస్తాను, నేను వస్తాను. సరేనా? అప్పుడు చూసుకుందాం. అంటే మీరు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నన్ను ఇక్కడ పైన ఎక్కించి దండ వేశారు. ఆ దండ వేసినావా ఇప్పుడు మళ్ళా మీ ముందు ఉంది. ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్. డాక్టరేటు, కూచిపూడి డాన్సరు, రచయిత, కవయిత్రి, యాక్ట్రెస్, సో ఇన్ని గణం అసలు సోషల్ వర్కరు. ఈ 4 సంవత్సరాల్లో చాలా చేశారు మీరు. 70-75 మూవీస్ చేశాను బాబు. ఒక 20 సీరియల్స్ కూడా చేశాను. అసలు ఈ యాక్టింగ్ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు, ఎట్లా వచ్చారు అసలు? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న 1988 పెద్ద ఆయన ఉన్నప్పటి నుండి కూడా డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. సో అన్నగారిని మీరు కలిసారా? అయ్యి బాబా, కలవటం ఏంటి? ఏ అన్నగారిని, ఎన్టీ రామారావు గారిని కలవటం ఏంటి బాబా? ఆయనతో అవార్డు తీసుకున్నాను, ఆయన పక్కన కూర్చొని భోంచేశాను, ఆయన ఇంటికి ఎన్నోసార్లు పోయాను. ఆయన లక్ష్మీపార్వతి గారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి పట్టు బట్టలు పెట్టాను. అంటే మీరు ముగ్గురు తమ్ముళ్ళని, చెల్లెలని అందరినీ మీరే చదివిపించారు, మీరే చూసుకున్నారు మొత్తం. అంటే మీరు ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా ఏ ఏజ్లో ఉన్నా పెళ్ళి చేసుకుంటే బాగుండు, నాకు ఒక కుటుంబం ఉంటే బాగుండు, పిల్లలు ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించి? తోడు ఉండాలి, నీది అనే ఒక మనిషి ఉండాలి. ఎందుకు వద్దు మామ, ఇంక ఎంత ఉంటుంది, నాకు ఇప్పటికే 66 ఏళ్ళు వచ్చినాయి, తర్వాత ఏముంది అని అంటే, లేదు నీకు ఉండాలి అని చెప్పేశానని ఏదో ఒక పెళ్ళి అనే ఒక రాంగ్ స్టెప్ వేయించాడు ఆయన. కానీ దానివల్ల తోడు కాదు కదా, ఎలాంటిది నాకు లభించలేదు. ఇంకా కష్టాలు నష్టాలు దానివల్ల ఎన్నో జరిగాయి. ఆ కష్టాలంటే చెప్పుకోలేనటువంటి కష్టాలు వచ్చాయి. ఆయన ఉన్నాడో లేదో తెలీదు, నేనున్నానో లేదో ఆయనకు తెలీదు. ఆ వచ్చేసినప్పటి నుంచి ఇంక అంతే కథం. ఇంకొక విషయం చెప్పనా మీకు, దేవుణ్ణి కూడా నమ్మని చెప్పచ్చునో చెప్పకూడదు. ఎందుకు నమ్మరు? ఏమో నాకు, నేను అంతకుముందు చాలా పెద్ద భక్తురాలినయ్యా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి తలస్నానం చేసి ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతము, తర్వాత శివాష్టకము, ఇవన్నీ నాకు నోటికి వస్తాయి, ఇప్పటికి కూడా వస్తాయి. అవన్నీ చదివి ఇప్పటి వరకు మీకు ఎవరన్నా ఏదన్నా విలువైన గిఫ్ట్ ఇచ్చిరా? మీకు షూట్ అయిపోయిన తర్వాత నాని బాబు ఒక ఫోటో అని అంటే, రమ్మా తీసుకుందాం రా బామ్మ అని చెయ్యి ఇట్లా మీద వేసుకొని తీసుకున్నారు. పక్కన పిఏ ఉన్నారు, పిలిచారు. అక్కడ దూరంగా ఉంటే ఇట్టమ్మని పిలిచారు. చెప్పండి సార్ అంటే, 10,000 క్యాష్ ఉందా నీ దగ్గర అని అన్నారు. నా పక్క తిరిగి, మీ మనవడు మీకు చీర కొనుక్కోమని ఇస్తున్నాడు, మీరు చీర కొనుక్కోండి బామ్మ అని అన్నారు. నేను ఉబ్బి తబ్బిపోయి ఏం చెప్పాలో నాకేం అసలు అర్థం కాలేదు. బాధాకరమైనది, జీవితంలో ఒక బాధాకరమైన విషయం బాబు ఇది. అదేంటి ఇటుత్రీలో నేను చేసినది లేకపోవటం ఏంటి? నాకు నానిబాబుకు, నానికి ఇద్దరికి ఉన్నాయి, ఏది నాది లేక మీరు సరిగ్గా చూసిండారు, పడుకున్నారేమో అని వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళని అన్న. లేదు మేము చూసాము, లేదు మీ సీను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారికి కాల్ చేశాను, బాబు నా సీన్ లేదంట, నిజమేనా అంటే, అవునమ్మా అది లెంగ్త్ ఎక్కువైనందుకు తీసేశారు. ఒక్కరోజంతా అన్నం తినలేదు బాబు నేను. దాంట్లోనే ఉన్నా లేకున్నాను కూడా అంత బాధ, వేరే సినిమాల్లో కూడా ఉన్నా లేకున్నాను కూడా అంత బాధపడేదాన్ని కాదు. నాకున్న బాండింగ్కు దానికి అది లేకపోయినందుకు చాలా బాధ. ఎప్పుడైనా మీరు చదువుకున్నప్పుడు
చదువుకున్న ఏజ్లో ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటుండేనా అప్పుడు? అయ్య బాబాయ్, నేను పులి పిల్లను అక్కడ స్కూల్లో నన్ను చూస్తేనే అందరు జడుచుకునేవాళ్ళు. అంటే రౌడీయా మీరు? రౌడీ. ఓకే. అంతెందుకయ్యా ఈ మాట చెప్పొచ్చునో లేదో, మాస్టర్ల గారులకు కింద కుర్చీలోన కూడా ఇట్లా వాళ్ళు కూర్చునేటప్పుడు కూర్చుకోవాలని చెప్పేసి చిన్న రేగిముళ్ళో అముళ్ళో ఏముళ్ళో. ఏం సార్లకి? ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. నేను ఒక 1 year నుంచి అనుకుంటున్నా, అంటే వాళ్ళ ఇంటర్వ్యూ నేను చెయ్యాలని చెప్పేసి అనుకున్నా. సో వాళ్ళు ఎవరో కాదు, సో డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు. సో మీ అందరికీ తెలుసు, సో చాలా సినిమాలలో నటిస్తున్నారు. సో ఆమె యాక్టింగ్కి అందరు ఫిదా అనాల్సిందే. సో ఆవిడ మన ముందున్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే శివబాబు. ఎలా ఉన్నారమ్మా? ఎవర్ గ్రీన్గా సూపర్గా అసలు ఇరగదీస్తున్నారు కదా మీ యాక్టింగ్ మొత్తం. అసలు అవునా? అది మీరు చెప్పాలి, ఇరగదీస్తున్నానో లేదో. నేను చెప్తే సొంత డబ్బా కొట్టుకున్నట్లు. లేదు, మేము చూస్తున్నాం కదా, చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా శుభం సినిమా రిలీజ్ అయింది. సో శుభం సినిమాలో అసలు మీకు గోడకి ఒక ఫోటో ఉంటుంది, కానీ మొత్తం కథ మొత్తం మీరే నడిపించినట్టే ఉంది ఆ సినిమా మొత్తం. సో అదేవిధంగా స్టేజ్ మీద సక్సెస్ మీట్లో సమంత గారికి మీరు షాలో కప్పడం, మీరు మాట్లాడడం చాలా బాగా మాట్లాడారు. సో సమంత గారికి మీరు షాలో కప్పాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నానంటే ఆవిడ ఆ సినిమాకు ప్రొడ్యూసర్. అవును. సరే, మిగతా సినిమాలలోన యాక్ట్ చేశాను, మిగతా సినిమాలలో అంతా జెంట్స్ ప్రొడ్యూసర్స్, తక్కువ మంది ప్రొడ్యూసర్స్ లేడీస్ ఉంటారు. ఒక హీరోయిన్గా ఉండి ఒక ప్రొడ్యూసర్గా చేయటము అన్నది, అందులో ప్రొడ్యూసరు ప్లస్ డైరెక్టర్ గారు కలిసి మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మాకు అలాంటి అవకాశము ఇవ్వటము అని అన్నది, అది గొప్పగా నాకు ఒక ఫీలింగ్ అనిపించింది. ఆమెను గౌరవించుకోవాలని నా మనసులోన నేను అనుకున్నాను. వారిని పర్మిషన్ అడిగాను, కిందనే అడిగాను, స్టేజ్ పైన బాగుండదని చెప్పి. అమ్మ నేను ఇలా షాల్వా తెచ్చారు, మిమ్మల్ని గౌరవించుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి. అయ్యో అమ్మ పర్మిషన్ ఏంటి, తప్పకుండా అని అన్నారు. అలాగనే స్టేజ్ పైన ఆవిడను గౌరవించుకునే అవకాశం నాకు దొరికింది బాబు. ఓకే. అంటే మీరు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, అంటే ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్ అని చెప్పేసి. సో ఎందుకన్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ అనే దాంట్లో ఇంకా వేరే కూడా రావచ్చు. శుభం అని, అదని, శుభం కాదు సూపర్ అని, ఇంకేదో రావచ్చు, మనం ఏం కానీ అక్కడ ఆ స్టేజ్ పైన అక్కడ చెప్పాల్సిన మాటలు వచ్చేసి సమంత గారిని గురించి చెప్పాలి. అంటే ఎందుకు చెప్పాలి సమంత గారి గురించి అని అంటే, ఆవిడ ప్రొడ్యూసర్గా శుభం సినిమా చేశారు. ప్రొడ్యూసర్గా ఏ సినిమా చేశారు అని అంటే శుభం చేశారు. అది సక్సెస్ అయింది కనుక ఆ మూడింటిని టాలీ చేసుకొని ఆమె పేరులో ఎస్, సమంతను ఎస్, శుభంలో ఎస్, సక్సెస్లో ఎస్ కలిపి RRR ఎలాగో RSSగా చెప్పేసేసారు. ఓకే, కానీ చాలా బాగా చెప్పారు. అదేవిధంగా ఈ మధ్య బాగా మీరు రీల్స్లలో బాగా ట్రెండ్ అవుతున్నారు, అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోలలో. సో ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో మొత్తం మీరు బాగా, నాని గారితో కూడా ఒక రీల్ ట్రెండ్ అయ్యింది. అంటే నాని పక్కన ఉన్న హీరోయిన్ ఇట్లా చూపిస్తుంది మీకు, ఇట్లా నానమ్మ సంథింగ్ ఏదో అని అంటే, సో మిమ్మల్ని స్టేజ్ పైకి పిలవడం, మీతో మాట్లాడడం జరుగుతుంది. సో అదేంది స్టోరీ? అది సరిపోదా సినిమాలోన యాక్ట్ చేశాను బాబు. ఓకే. అంటే అది యాక్చువల్గా నాకు 10 days డేట్స్ ఇచ్చారు. కానీ అదే డేట్స్ నాకు విజయ్ దేవరకొండ గారిది 1 month విశాఖపట్నంలోన షూట్ ఉండింది. నేను వీళ్ళకి చెప్పాను, పిలిచినప్పుడు బాబు నేను అన్ని రోజులు చెయ్యలేను అని అంటే, మీరు ఎన్ని రోజులు మీకు అవకాశం ఉంటే అన్ని రోజులు చెయ్యండి అమ్మా అని అన్నారు. సరిపోదా శనివారంలో? సరే ఓన్లీ 3 days చేశాను. ఆ 3 days చేసిన సీన్స్ అన్ని సీన్స్ ఉన్నాయి. సోకులపాలెం అనే ఊర్లోన నివసిస్తూ ఉంటాం అన్నమాట. అది మేము చేనేత కార్మికులం, రాట్నం నేత, అది ఆ సీన్స్ చేసినటువన్నీ ఉన్నాయి. ఓకే. నాకు మామూలుగా ఈ ఏదైనా రిలీజ్ అయిన సక్సెస్ మీట్, నేను నటించిన సక్సెస్ మీట్స్ కానీ, లేకపోతే ఒక ట్రైలరు టీజర్ ఇట్లాంటివి ఏదైనా రిలీజ్ అయినప్పుడు కానీ, ఫంక్షన్ అంటూ ఈవెంట్ అంటూ చేస్తే నేను ఖాళీగా ఉంటే నాకు ఏదైనా షూట్ లేకుంటే నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను బాబు. మా మనవాడిని పిలుచుకొని వెళ్ళాను దానికి. అక్కడ వచ్చిన వాళ్ళలో అందరు జెంట్సే ఉన్నారు, కానీ నేను ఒక్కదాన్నే లేడీ ఉన్నాను. మామూలుగా ఫ్రంట్ సీట్ కాక డబుల్ అవతల సీట్లో కూర్చున్నాను.
కూర్చొని ఇప్పుడు మాటిమాటికి అబ్బాయికి చెప్పడం తీయి అని చెప్పడం బదులు నా ఫోన్తో నేనే తీసుకుంటూ ఉన్నా. లేచి నిలబడి తీస్తున్నాను. అప్పుడు హీరోయిన్ గారు చూశారు. చూసి నానిబాబుని పిలిచి ఇలా చూపించారు. నన్ను చూపించేదో చెప్పినట్లున్నారు. అది యాక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆమె చూడు ఎలా తీస్తున్నారను. అప్పుడు ఆయన వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు అక్కడ బయట వాల్ పోస్ట్ దగ్గర నిలబడి నేను ఫోటో తీసుకున్నది అది ఒక ఫోటోగ్రాఫర్ వీళ్ళకి చూపించారంట. ఓకే, ఆడ వచ్చారు, ఇలా తీసుకున్నారు, ఆ లోపలికి కూడా వెళ్ళారు. అది గుర్తుపెట్టుకుని ఆయన, బామ్మగారు నా కోసం మీరు వచ్చారా, ఇప్పుడే మీ ఫోటోని నేను అక్కడ మీరు వాల్ పోస్టర్ దగ్గర దిగిన ఇది నేను చూసి వచ్చాను, మీ మనవన్ని దీవించడానికి వచ్చారా, ఇప్పుడు ఈ ఈవెంట్లో మీరు హైలైట్. ఏంటి బాబు ఇది మహాసముద్రం, ఒక సినిమా లోకం అనేది ఒక ఆ మహాసముద్రంలో అంతటి నాని బాబు అంటే యాక్చువల్గా నేను అప్పటి నుంచే నేనే ఒక బిరుదు పెట్టుకున్నాను బాబు, నానికా నాని అని. అది ఎవరు పెట్టలేదు, నాకు నేనే ఎందుకో అలా అనిపించింది నాకు, నానికా నాని అని. ఎవరు మీరు అనంటే కూడా నానికా నాని అనే చెప్తాను. అట్లాగా అప్పుడు ఆయన చేశారు, మీరు హైలైట్ అని అన్నారు. ఇంకా తర్వాత అది అక్కడికి అంటే అది ఓన్లీ ట్రైలర్ రిలీజ్ టైం అనమాట. ఆ తర్వాత మరి సక్సెస్ మీట్కి వెళ్ళాను. అప్పుడు దాంట్లో నటించిన వాళ్ళని అందరినీ పిలుస్తారు కనుక అలాగా పిలిచారు. అప్పుడు అక్కడ హీరోయిన్ హగ్ ఇచ్చారు. తర్వాత ఆయన దగ్గర పిలిచి ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించారు. అవన్నీ నిజంగా ఈ వయసులోన నాకు లభించినటువంటి ఒక స్వీట్ మెమరీస్ నాన్న. లేకపోతే ఆయన ఎక్కడ, నేనెక్కడ, సమంత గారు ఎక్కడ, నేనెక్కడ. తర్వాత మన రామ్ చరణ్ గారు అదేది మన ఎస్వైజీ సాయి ధర్మ తేజ గారి సినిమాలో నేను 1 month 20 days చేశాను. అది పోస్టర్ రిలీజ్ అప్పుడు వెళ్ళాను. వాళ్ళ వెనకలనే కూర్చున్నాను. వెళ్ళి కలసడం అయింది, మాట్లాడటం అయింది. నమస్తే పెడుతుంటే అమ్మ నమస్తే వద్దు అని ఇలా చేతులు పట్టుకొని అంటే నేను అప్పటికే ఆయనది 2 సినిమాలు చేశాను. ఏదేది ఒకటి ఆచార్య చేశాను తండ్రి కొడుకుతోన. ఆచార్యలో కూడా వాళ్ళకిద్దరికి దిష్టి తీస్తాను ఇంత పెద్ద గుమ్మడికాయతోన. భలే భలే అదేదో ఆ పాటలో ఉంది అనమాట మాది. ఆ తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ చేశాను. దాంట్లో చేసిన సీన్స్ ఆల్ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ లేవు కానీ సీన్స్ ఉన్నాయి. తర్వాత మూడవది వచ్చేసి పెద్ది. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకా పెద్ది చేయలేదు అప్పటికి. పెద్ది 1 day చేశాను. ఇంకా తర్వాత 15th తర్వాత ఉందమ్మా అని అన్నారు. 3 సినిమాలు చేశాను ఆయనతో. వెళ్ళి కలిసాను, చెప్పాను కూడా బాబు గారు ఇలా చేశాను ఆచార్యలో ఇలాగా. అవునమ్మా గుర్తుంది, గుర్తు ఉండదు కానీ గుర్తుందమ్మా. సో ఇప్పుడు ఇంకో షెడ్యూల్ ఉంది పెద్దిలో? ఉంది నాది ఒక్క రోజు అయ్యిందంతే. ఇంకా మరి షెడ్యూల్ ఉంది. హిట్ 3 తర్వాత ప్యారడైజ్ ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. లుక్ టెస్ట్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. దానిది ఇంకా షూట్ జరగలేదు. నెక్స్ట్ మంత్ 2 times చేశారు లుక్ టెస్ట్ కూడా. ఫస్ట్ టైం ఆడిషన్ అయిన తర్వాత సింగిల్గా ఒక లుక్ టెస్ట్ అయింది, మరి గ్రూప్తో ఒక లుక్ టెస్ట్ అయింది. అది ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటుందో ఈ మంత్ ఎండింగ్లో ఉంటుందో షూట్ తెలియదు. షూట్ ఉంటుంది అంటే అప్పటికి నేను ప్యారడైజ్ షూట్ జరిగితే 3 సినిమాలు చేసినట్లు. ఆయనతో 3 సినిమాలు, రామ్ చరణ్ గారితో 3 సినిమాలు, శ్రీ విష్ణు గారితో 3 సినిమాలు, ఇంకా 2 సినిమాలు చేసిన వాళ్ళు చాలా మంది. నితిన్ గారితో 3 సినిమాలు. ఎవరితో? నితిన్ గారితో. సో సలార్లో కూడా చేశారు కదా మీరు? సలార్ చేశాను. ఇంకోటి కల్కి చేశాను. ఇంకొకటి చేస్తే ఆయనతో కూడా 3 అవుతుంది. చేస్తాననే ఒక ఇది కూడా ఉంది. కానీ చెయ్యాలి కూడా మీరు. కానీ మీరు తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన వ్యక్తులు మీరే కదా. ఇప్పుడు మీరు చాలా లేట్గా మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అసలు మీరు ఇండస్ట్రీకి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఎక్కడ వాళ్ళు? నేను రాయలసీమ రత్నాన్ని. రాయలసీమ రత్నం. ఎందుకు రాయలసీమ రత్నం అని అంటున్నానంటే నాన్నగారి ఊరు రాయలసీమలో అనంతపురం జిల్లా హిందూపూర్. మా నాన్నగారి పేరు లేట్ ఎన్ అంజినప్ప. రిటైర్డ్ మేనేజర్, చనిపోయారు ఆయన. రిటైర్డ్ మేనేజర్ ఆఫ్ బ్యాంక్. మదర్ వచ్చేసి
ఎన్ సరోజమ్మ, ఆమె గృహిణి. ఆమెది వచ్చేసి కర్నూలు, అంటే రాయలసీమనే కర్నూలు. మా నాన్నగారిది వచ్చేసి హిందూపురం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ. యా, ఓకే. మేమే గెలిపించుకున్నాం ఆయనను. మీరే గెలిపించుకున్నారా? గెలిపించుకున్నాం. ఓకే, మేమే ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు కావాలి ఆయన, మాకు ఎమ్మెల్యేగా అని చెప్పేసి గెలిపించుకున్నాం. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాలి. నేను తెలుగుదేశం పార్టీలోన 1988 పెద్ద ఆయన ఉన్నప్పటి నుండి కూడా నేను స్టేట్ లీడర్గా, డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. 6 years చేశాను. ఓకే, అంటే ఇండస్ట్రీకి రాముందే పొలిటికల్గా ఇదే ఫస్ట్ పొలిటికల్ అయిన తర్వాతనే డాన్సర్గా, క్లాసికల్ డాన్సర్గా, ఆ తర్వాత అట్లాగా అయింది. ఇక్కడికి ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం అంతకుముందు బ్యాక్ హిస్టరీ ఏమంటే, నాన్నగారి పేరు అదే అనంతపూర్ డిస్ట్రిక్ట్, హిందూపూర్ నేటివ్, ఎన్ అంజనప్ప. ఆయన లేట్ చనిపోయారు. నాకు 12 years ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మగారి ఊరికి కర్నూలుకి వచ్చేసేసామన్నమాట. అది కూడా రాయలసీమనే, అది రాయలసీమనే. అందుకే రాయలసీమ బిడ్డను కనుక రాయలసీమ రత్నం అని చెప్పుకున్నాను. అలాగా ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా వాగ్దాటి, నా ఇది అదంతా చూసి ఆయన చిన్నప్పుడే నాలోన బీజం వేసేసారు. నువ్వు లాయర్ కావాలి, నిన్ను లాయర్ చేసుకుంటాను, నేను నిన్ను మంచి క్లాసికల్ డాన్సర్ని చేస్తాను. నాన్నగారు నాకు ఇంటికి కూడా పిలిపించి క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడిని మాస్టర్ని ఇంటి దగ్గర పిలిపించి 6-7 yearsలోనే నాకు అది స్టార్ట్ కూడా చేశారు. సరే, నా దురదృష్టం ఆయన చనిపోయారు. ఆ తర్వాత అమ్మగారి ఊరికి వచ్చాము. 5 మంది మేము పిల్లలము, నేనే పెద్దదాన్ని, 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. ఇంకా నాన్న అంటే వేరుపోయిన తర్వాత వృక్షం కథ అది ఎట్లా ఇదవుతుంది. అమ్మమ్మ గారి ఊరికి వచ్చాను. మా మేనమావ గారు చాలా లీడింగ్ లాయర్ అనమాట. సరే, అక్కడ నా స్టడీస్ SSLC వరకు అయిపోయింది. ఇంకా ఫర్దర్ వాళ్ళు పల్లెటూరు కదా, ఎక్కువ ముందు మ్యారేజ్ చేసేసేయాలి అలా అన్నారు. లేదు, నేను ఇప్పుడే చేసుకోను, నా తమ్ముళ్ళని చదివించుకోవాలి అని చెప్పాను. సరే, అందరినీ చదివించుకున్నాను. అందరూ ఒక స్థాయిలో ఉన్నారు. పెద్ద బ్రదర్ని దేశ సేవకు కూడా పంపించాను. 18 ఏళ్ళు అక్కడ చేసేసి జమ్మూ కాశ్మీర్లోన వచ్చాడు, రిటైర్డ్ అయ్యి వచ్చాడు. 3 years అయింది తను చనిపోయి. తను నాకు కుడి భుజము. తర్వాత సిస్టర్ MA కంప్లీట్ అయిపోయింది, తన గృహిణి. తనను తెలంగాణకే ఇచ్చాము. ఆమె 1 year కూడా కాలేదు ఇంకా చనిపోయి. ఆమె నాకు ఎడమ భుజం. ఆ 2 భుజాలు చనిపోయిన తర్వాత నేను మనిషిని చాలా కృంగిపోయినాను బాబు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండేదాన్ని. వాళ్ళ ఇద్దరి ఇదిలోన నేను బాగా పెయింట్ అయిపోయాను. ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, నేను, ముగ్గురం ఉన్నాము. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు, ప్రభాకర్. చిన్న తమ్ముడు హరిబాబు, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. అంటే ఇంకెవరి ఫ్యామిలీలు వాళ్ళకు అలాగా ఉండిపోయినాయి. ఎవరంతా వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపలతోనూ ఇదిగా ఉన్నారు. నేను ఇక్కడికి రావడానికి అంటే ఇప్పుడు అది ఇంకా అక్కడ ఆ లైఫ్ అట్లాగా ఆ ఊర్లోన, మా అమ్మమ్మ గారి ఊర్లోన ఆ లైఫ్ అట్లా అయిపోయింది. పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి నేను ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ట్రై చేసి ఆ పిల్లలను ఇది చేసుకొని ఇదైన తర్వాత వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత అప్పటి వరకు నాలో అణిగి ఉన్నవి 2 అణిగి ఉన్నాయి. ఒకటేమి క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్సర్ని కావాలి, ఒకటి లాయర్ని కావాలి. బాబు నేను ఇంకోటి చెప్తాను, నేను త్రిబుల్ ఆర్ అంటే మీరు చెప్పగలరా ఏమిటి అని అనేది? త్రిబుల్ ఆర్ అంటేనా? సో సినిమాని గురించి చెప్పొద్దండి, అంత పెద్దదాన్ని కాదు, సినిమాని గురించి కాదు. నేను కూడా ఆ త్రిబుల్ ఆర్ లాగా నేను కూడా ఒక త్రిబుల్ ఆర్. ఏంటి? లాయర్, ఫస్ట్ డాన్సర్, లాయర్, డాక్టరేట్, యాక్టర్. మూడు ఆర్లు కలిసి త్రిబుల్ ఆర్కు నేను కూడా కొంచెం కింద చిన్న త్రిబుల్ ఆర్లు రాసుకుంటా. పెద్ద ఆర్లు కదా, ఆ పెద్ద ఆర్ల కింద చిన్న 3 రాసుకుంటారు. 3 ఆర్లు, ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి కదా ఆర్లు. వాళ్ళకెల్లా రౌద్రం రుణం అది ఉన్నట్ల నాకు కూడా
చిన్న చిన్నవి ఏదో ఉన్నాయి కనుక నేను కూడా త్రిబుల్ ఇంకా నాన్నగారు చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబ బాధ్యతలు మొత్తం మీరే? మొత్తం కాదు, ఎస్ఎస్ఎల్సి వరకు మేనమామ గారు వాళ్ళ అదే అమ్మమ్మ గారి ఊర్లోనే చదివి అయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు వాళ్ళు ఏదో పెళ్లి సంబంధాలు అన్నదని, అంటే తమ్ముళ్ళు ఒక 10th క్లాస్ వచ్చేంత వరకు అట్లాగే మనసు బిగపట్టుకొని ఇంకా వాళ్ళని ఏదో పొలాలకు పంపిస్తామని అంటే, లేదు నేను చదివించుకుంటాను ఏదో చిన్న ఉద్యోగాలు, అంతగా లేకపోతే ఇంకొక మాట చెప్పాను. అంటే అది నా మనసులో నుంచి వచ్చింది, వాళ్ళని చదివించుకోవాలి అని అంటే అంత డబ్బు అంత ఇది నా దగ్గర లేదు, నాన్న లేరు చదివించడానికి, వాళ్ళని చదివించాలి. లాస్ట్కు నేను విరాళాలు తీసుకొనైనాను కూడా నేను వాళ్ళని చదివించుకుంటాను. ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గరికి పోయి చదివించడానికి వాళ్ళు ఎవరైనా కూడా సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గరికి అడిగి, బాబు నేను ఈ స్థితిలో ఉన్నాను వాళ్ళను చదివించుకోవాలి అని చెప్పేసి మా నాన్నగారు హిందూపురంలో పోయి ప్రిన్సిపల్ గారిని పోయి అడిగాను. అంటే ఆ ప్రిన్సిపల్ గారికి మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉన్న ప్రిన్సిపల్కి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఆయన లెటర్ రాసిస్తే, బాబు ఇట్లా మా పరిస్థితి ఇది, బాబు చాలా ఇంటెలిజెంట్, ఊళ్ళో నా 10th క్లాస్లో నా 33 మంది పరీక్ష రాస్తే 2 మాత్రం పాస్ అయ్యారు, దాంట్లో ఒకడు మా తమ్ముడు. ఆ తమ్ముడిని మొత్తం ఊరంతా ఊరేగించారు చేతుల మీద ఎత్తుకొని. అలాంటి బాబుకు మీరు విద్యాదానం చేయండి బాబు, మీ రుణం నేను మర్చిపోను. సరే అని చెప్పేసాను. ఆయన మా ఇంట్లోనే పెట్టుకొని నేను చెప్పిస్తానమ్మా. అంతలోపల మా మేనత్తలు వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు, మేమే మా దగ్గర పెట్టుకుంటామని అట్లన్నది. ఇంటర్మీడియట్ వరకు అక్కడ అయిపోయింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఎంఏ ఇంగ్లీష్లోన AA చేశాడు, బ్యాంక్కి దాంట్లో జాబ్ వచ్చింది, మేనేజర్గా రిటైర్డ్ అయ్యాడు. అంటే నా కళలు జస్ట్ అలాగా నెరవేర్చుకుంటూ వచ్చాను. తమ్ముడిని 10th క్లాస్ అయిపోయిన వెంటనే పెద్ద తమ్ముడిని మిలిటరీకి పంపించాలనే ఒక ఆశ నాకు, దేశ సేవ చేయించాలి అనే ఒక ఆశ. నేనైతే ఎలాగో పోలేను కదా, అప్పటికి నాకు ఉండింది ఎస్ఎస్ఎల్సి పాస్ అయినాక ఒక నర్సు ట్రైనింగ్ చేసి మిలిటరీకి పోవాలని ఒక చిన్న ఆశ. మీరు కూడా వెళ్ళాలి, నర్సు ట్రైనింగ్ చేసి మిలిటరీకి పోవాలని. కానీ నర్సు ట్రైనింగ్ ఎవరు చేపిస్తారు, ఎట్లాగా, ఎక్కడి నుంచి ఏంటి, కాదు అది అయ్యపోయే పని కాదులే, సరే వీళ్ళ మీద నా ఆశని వీళ్ళ మీదకి ఇది చేసుకుందామని చెప్పని తనది 10th క్లాస్ అయిపోయిన వెంటనే మిలిటరీ సెలక్షన్స్ వస్తే తీసుకొని వెళ్ళి 17 ఇయర్స్లోను, తనకు 17 ఇయర్స్లోను పంపించాను. 18 ఇయర్స్ అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత కండక్టర్గా జాబ్ వచ్చింది, జాబ్ చేశాడు. రిటైర్డ్ అయిన తర్వాత మొన్ననే చనిపోయాడు బాబు. అది ఆయన హిస్టరీ. అంటే నేను కన్న కళలు అలాగా కొన్ని ఎలా చనిపోయాడు తమ్ముడు? ఫీవర్ వచ్చేసి 4 రోజులు. అక్కడ రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయి అంత ఆర్మీ రిటైర్మెంట్ అయినాక కండక్టర్గా చేశాడు. కండక్టర్ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఇంట్లో ఆయనకు పిల్లలు, మనవలు, మనమరాన్లు అంతా ఇదిగా భార్య అదే చేసుకొని, కానీ నా కష్ట సుఖాల్లో, నా ఇదిలో, నా ప్రేమను పంచడంలో దాంట్లోనూ తను నాకు కుడిభుజంగా ఉండేవాడు. కొంచెం ఆయన పోయిన తర్వాత షాకింగ్ గురయ్యాను. తర్వాత సిస్టరు ఏమే చదువుతూ ఉంటేనే మ్యారేజ్ చేసేసాము. ఇక్కడ తెలంగాణకి ఇచ్చాము వనపర్తికి. ఆమె పిల్లలు చనిపోయారు. ఆమె కూడా 1 మంత్ అయ్యింది. 1 మంత్ కూడా 1 ఇయర్ కాలేదు, ఇంకా ఆగస్టులో చనిపోయింది. ఆమె పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. అందరూ ఒక కొడుకు 2 కూతుళ్ళు. ఆయన కూడా బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు కర్ణాటకలోన. 2 పిల్లలు హౌస్ వైఫ్స్, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళకి అట్లా అయిపోయింది. నా లైఫ్ నాది ఇట్లాగా కొనసాగుతుంది. అంటే మీరు 3 తమ్ముళ్ళని, చెల్లెలని అందరినీ మీరే చదివించారు, మీరే చూసుకున్నారు మొత్తం. అంటే మీరు ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేయొచ్చు. సో ఆ స్ట్రగుల్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? అప్పుడు ఏదన్నా 1-2 గుర్తుండిపోయినవి ఉంటాయి కదా. అప్పుడు అంటే వాళ్ళని చదివించుకోవడానికి దానికి పడినటువంటి స్ట్రగుల్స్ అంటారు. అదే చెప్పాను కదా, వాళ్ళని చదివించాలి, ఉన్నత స్థాయిలో తెచ్చుకోవాలి అని అంటే డబ్బు ఉండాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఎక్కడి నుంచి రాదు. అదేం చేయాలి, ఇంకా చందాలు ఎత్తాలి. తప్పేముంది, చదువు కోసం దానం చేయమంటే ఎవరైనా చేస్తారు. కనుక ఇంకొక విషయం చెప్తాను బాబు మీకు. నేను లా కోర్సు కూడా 3 ఇయర్స్ లా కోర్సు కూడా చందాలు ఎత్తుకొనే చదివాను. చందాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివబాబు ఉన్నాడు. శివబాబు నాకు నేను ఇది మంచి పని చేయాలనుకున్నాను, ఏదో సహాయం చేయాలంటే, అయ్యో అమ్మ ఇంత మంచి పని చేస్తున్నాను, ఇద్దాం. గుప్తంగా ఇచ్చేవాళ్ళు, చెప్పించేవాళ్ళు. అలాగా ఆ 3 ఇయర్స్ కూడా నేను చందాలు ఎత్తుకునే నా లా కోర్సు కంప్లీట్ చేశాను.
అంటే అప్పటికి బ్రదర్స్ వెల్సెట్టిళ్ళు, అందరు వెల్సెట్టిళ్ళే. వాళ్ళంతా ఎందుకు ఇంత వయసులో కూడా ఇంత కష్టపడతావు, ఎందుకు ఇప్పుడు నీకు ఎందుకు మా ఇంట్లో వచ్చి ఉండు, అది ఇది అని. నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి కదా, దానికి మిమ్మల్ని బలి చేయటం ఎందుకు? రేపు పొద్దున లోకం ఏమంటుంది, ఓహో ఆ పొద్దున చదివించి వాళ్ళని ఒక స్థాయికి తెచ్చినానని చెప్పని ఇప్పుడు వాళ్ళ సహాయం పొందుతుంది, అడుగుతుంది అని నువ్వు అనుకోకపోవచ్చు, లోకం అనుకుంటుంది, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళు ఎవరో ఇంకా అనేవాళ్ళు అంటారు. అలా మాట పడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చందాలంటే ఎంతమందో ఎన్నింటికో ఎత్తుకుంటుంటారు, కానీ ఇది నేను చదువు కోసం అడిగితే కాదన్నారు, ఇస్తారు. అలాగా 3 years కూడా నేను డాన్స్ నేర్చుకున్నప్పుడు నా డాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత నేను రచయిత్రిని, కవయిత్రిని కూడా. ఓకే. చాలా అవార్డ్స్ తీసుకున్నాను, గవర్నమెంట్ అవార్డ్స్ తీసుకున్నాను, ప్లస్ ప్రైవేట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకున్నాను, ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఓకే. కానీ నాకు ఈ సినీ రంగంలోకి వచ్చిన తర్వాత టైం కుదరక, ఇది లేక రేడియో ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఒక 50-60 రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చింటాను. ఓకే. అంటే అక్కడ మా కర్నూలులోనే FM పడిన తర్వాత కర్నూలులో ఇచ్చాను, అంతకుముందు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు ఇట్లాగా రేడియో స్టేషన్స్లోన. కాదమ్మా, మీరు రేడియో దాంట్లో చేసిరు, సీరియల్స్, మూవీస్, ఇన్ని గనం అసలు ఎట్లా పాసిబుల్ అసలు? అది ఏమో నాకే తెలియటం లేదు నాన్న, నాకే అర్థం కానా. నాకు నేనే ఒక్కొక్కసారి ఇలా గిల్లుకుంటాను, నేనేనా విజయలక్ష్మి, విజయలక్ష్మి నేనేనా ఇవన్నీ చేస్తున్నది, నేనేనా ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది కాదు, పొందుతున్నదాన్ని. ఇది నిజమా? ఇది ఏమిటి అసలు? ఎవరికి లభించినటువంటి, అంటే గర్వంగా చెప్తున్నాను బాబు, ఈ వయసులోనే. అవును. అంటే మిగతా వాళ్ళందరికీ మొదటి నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఇదయ్యి వాళ్ళు ఒక షైనింగ్లోకి వచ్చి వాళ్ళు ఒక ఇది తెచ్చుకోవడం వేరే, కానీ నాకు సడన్గా 4 years కంప్లీట్ అయిపోయింది అంతే ఈ ఫీల్డ్లోకి వచ్చి. ఇంత పెద్ద ఇంత ఇది ఇలాగా జరగటం అన్నది నా సుకృతం బాబు, అంతే. నా తల్లిదండ్రులు చేసినటువంటి, నాకు పెట్టినటువంటి భిక్ష, నా అదృష్టము అంతే, నా గురువుల యొక్క ఆశీర్వాదం అంతే అనుకుంటాను. కానీ నా గొప్పతనం అని నాలోన ఇదేదో ఉంది అని చెప్పని నేను అనుకోను. అది నిజంగా అంటే నా అదృష్టంగా నేను భావిస్తాను. సో ఈ 4 సంవత్సరాల్లో చాలా చేసారు మీరు, అంటే నాకు తెలిసి 50+ మూవీస్ ఉంటాయా? ఎన్ని చేశారు? 70-75 మూవీస్ చేశాను బాబు. దాంట్లోనే ఒక 50 మూవీస్ పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లతో చేశాను. ఒక 20-25 చిన్న డైరెక్టర్లు, చిన్న మూవీస్ ఉంటాయి కదా, అలా చేశాను. తర్వాత అనుకోకుండా అవకాశాలు వచ్చి ఒక 20 సీరియల్స్ కూడా చేశాను. 20 సీరియల్స్ చేశాను, ఓన్లీ వన్ డే అట్లాగా చేశాను. అది రెగ్యులర్గా పిలిస్తే వాళ్ళు వెళ్ళలేదు, నాకు మూవీస్ పోతాయి అని చెప్పేసాను అని అన్నాను. దాంట్లో కూడా వాళ్ళు ఎంతో బాగా చూసుకున్నారు, ఎంతో ఇదిగా మంచి క్యారెక్టర్సే ఇచ్చారు. ఇంకా ఇప్పుడు కొంచెం లెంగ్తీ క్యారెక్టర్ పడితే సినిమాలలోన ఇంకొంచెము పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంది బాబు. లేదు మీకు పేరు వచ్చేసింది కూడా సగం నాకు తెలిసి. అది నేను అనుకోవటం లేదు నాన్న. ఇంకా మంచిగా, ఇంకా బాగా ఇది చేసుకొని మంచి క్యారెక్టర్ పడి, అదే అమ్మది క్యారెక్టర్ ఇలా చేశారు, ఇలా గుర్తుండిపోయారు అన్నట్లు ఉండాలి అనేది ఒక ఆశ ఉంది. ఓకే. అసలు ఈ యాక్టింగ్ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు, ఎట్లా వచ్చారు అసలు? అది చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాన్నగారు కూచిపూడి డాన్సరు ప్లస్ లాయరు చేయాలన్న, అవి రెండు ఇదైపోయినాయి. ఆ తర్వాత మామూలుగా చూసిన వాళ్ళు, అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు, అసలమ్మా మీరు మాట్లాడుతూ ఉంటే మీ ఫేస్లో ఫీలింగు, మీరు చేస్తూ అభినయం చేస్తూ మీరు మాట్లాడటము, ఇదంతా అది మీకు స్వస్థంగా వచ్చింది తల్లి. అది ఎట్లా అబ్బిందో ఏమో అంటే ఏమో నాకు కూడా తెలియదు. అంటే అప్పటికి కూడా నాకు ఇంకా దీనిపైన ధ్యాస లేదు. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ KBS కుమార్ గారు అని ఉన్నారు కర్నూలులోనే. ఆయన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇండిపెండెన్స్ సినిమా తీయాలని చెప్పేసి అని ఆయన దగ్గరికి వెళ్ళి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అంటే, ఒక ఆవిడ ఉన్నారు కూచిపూడి డాన్సర్ ఆవిడ, ఆమె అసలు మాటలలోనే ఇదిలో ఉంటారు అభినయం, అది కూడా. ఆమెను పోయి అడగండి, ఆమె చేస్తారో లేదో నాకు తెలియదు, నేను చెప్పినానని చెప్పండి, వెళ్ళి కన్సల్ట్ కానీ. డి నాగశశిధర్ రెడ్డి మహానుభావుడు, నాకు ఫస్ట్ అవకాశము ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ అడుగు తొలిమెట్టు చూపించిన మహానుభావుడు. DNS డైరెక్టరు, సినిమాలు కూడా తీశారు అక్కడ కర్నూలులో 2-3 సినిమాలు. ఫస్ట్ నేను ఇంకా లా చేసేటప్పుడు 2016లోన వన్ సైడ్ లవ్ అని ఇండిపెండెన్స్ ఫిలింలో అమ్మగా అవకాశం ఇచ్చాడు.
అప్పుడే టాప్లో వేసిపోయింది ఆ సినిమా. ఇది తర్వాత ఈ ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవి అవి అసలు ఇంక ఎంత టాప్కి పోయిందంటే ఆ సినిమా అంత టాప్కి పోయింది. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళే ఎవరో వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ తీస్తుంటారు కదా, అట్లాగా చిన్న చిన్న సినిమాలు అట్లాగా తీశాను. అప్పటికి కూడా ఇంకా ఈ పెద్ద సినిమా అంటే నా ఉద్దేశం ఏమి, పెద్ద సినిమాలకు పోవాలంటే డబ్బు ఉండాలి, పేరు ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఏమున్నాయి. అంత దూరం హైదరాబాద్కి పోయి అంత వాటిలో యాక్ట్ చేసేంత ఇది నేను కనీసం దానిపై వైపు కూడా నేను ఇది కాలేదు. ఆ తర్వాత ఈ షార్ట్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళు వీళ్ళు కొంతమంది కన్సల్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను ఒక బాబుని పెంచుకున్నాను. అమ్మ నాన్న చనిపోయారు, బంధువుల అబ్బాయిని నేను పెంచుకున్నాను. ఆ అబ్బాయికి కూడా కూచిపూడి చాలా చాలా ఫెయిర్గా చాలా అందంగా ఉంటాడు. ఇప్పుడు వయసు 28 or 29 ఇయర్స్. తనని కూడా నా కళల పంటగా నేను చూసుకోవాలని చెప్పని తన చదువు అయిపోయిన తర్వాత తనను MA కూచిపూడి ఇక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోన జాయిన్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నాడు. ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అట్లాగా తన ప్రోగ్రామ్స్ తన పిల్లలంటే తన స్టూడెంట్స్తో ప్రోగ్రామ్స్. కాదు, రీసెంట్గా మీరు శిల్పకళా వేదికలో మీరు కూచిపూడి డ్యాన్స్ చేసారు మీరు కదా, చూసారా? ఎందుకు చూడమండి, నేను అక్కడికి వచ్చిన ఉంటే మీరు చూసాం మిమ్మల్ని. అయ్య బాబోయ్, అవును బాబు, 30 years తర్వాత మరి కాలుకు గజ్జె కట్టాను. కానీ ఆ రోజు అనుకున్నా, అంటే ఇంత ఏజ్లో కూడా ఇంత ఎనర్జీ ఇట్లా ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి అప్పుడే అనుకున్నా. ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి, అమ్మది ఎట్లా అయినా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకున్నా. అంటే అక్కడ మీతో పాటు డాన్స్ చేసింది మా బాబు ప్రశాంత్, బిట్టు ద గ్రేట్. కాదు, అక్కడ ఇద్దరు లేడీ గెటప్ లో ఉన్నారు కదా. ఆయన సత్యభామగా ఉన్నాడు. ఓకే, నేను మెయిన్ చిలకెత్త అనుకోండి, పెద్ద చిలకెత్తనా? ఓకే, పెద్ద చిలకెత్తగా. ఓకే, ఆయన కృష్ణుడు, సత్యభామ కృష్ణుడు ఎక్కడున్నాను అని వెతుకుతూ ఉంటే ఎక్కడున్నాడు అని చెప్పేసి నేను ఆమెను క్వశ్చన్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ వయసులోనే జత్తులు వేసి అది వేసి ఇది వేసి చేసేంత, జత్తులు అంటే చాలా స్పీడ్గా ఉంటాయి అనమాట. అది కూడా 30 years అయింది నేను డాన్స్ ఇదిలోన ఇదైపోయి. నేను ఎలాగంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడే స్టేజ్ పైన కింద పడి కాలు కొంచెం ఇదైపోయి అప్పటి నుంచి డాన్స్ చేయకూడదు అన్నారు డాక్టర్ గారు, లేదు కాలు పడిపోతుంది అన్నారు. అప్పటికి వదిలేసేసుకున్నాను. 1993లో లాస్ట్ అనమాట. అంటే దగ్గర 30 years అయింది. అమ్మ ఒకసారి ప్రోగ్రామ్ ఇద్దామంటే వద్దులేనన్నా ఎందుకు అట్లా అంటే, లేదు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పని తనే బలవంతం చేసి తన చేతులతోనే గజ్జెలు కట్టి నాకు అక్కడ ప్రోగ్రామ్ ఇప్పించాడు. బాగా హైలైట్ అయింది అది కూడా. అంటే ఒక పదం చేసామన్నమాట, ఒక పెద్ద జతులు ఉన్నది కాకుండా పదం, దాంట్లో జావళీలు పదాలని కూడా ఉంటాయి. పదం చేశాను అనమాట. ఎవడే అనే ఆ పదాన్ని యాక్ట్ చేసాము. అది బాగా హైలైట్ అయింది. ఇంకా అమ్మ ఇది మొదలు మాత్రమే, ఇంకా ఇది కొనసాగింపు ఇంకుంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగాలి, ఇదొక్కటే అనుకోవద్దు, మళ్ళీ కొనసాగాలి అన్నాడు. సరే నాన్న, ఆ నటరాజస్వామి యొక్క దయ, నీ అభిమానము రెండు కలిస్తే అవుతుంది అంతే. ఓకే, అలాగా ఆ శిల్పారామంలోన. కానీ శిల్పారామంకు ప్రోగ్రామ్స్కు పోయేటప్పుడు చూసేటప్పుడు బాబు ఇచ్చేటప్పుడు, బాబు స్టూడెంట్స్ ఇచ్చేటప్పుడు అక్కడ నేను ఊహించుకునేదాన్ని. ఒకప్పుడు అంటే మీరు పర్ఫార్మెన్స్ చేయకముందు, ఈ పర్ఫార్మెన్స్ చేయకముందు. కానీ అడగడానికి భయం అన్నమాట. ఇదే చేస్తానో లేదో, ఎందుకులే ఇప్పుడు అడగటం, వాడు అడిగినప్పుడు చూద్దాంలే అని అనుకున్నాను. ఇంకా తనకే ఆశ పుట్టింది, తనే అడిగాడు. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నానమ్మా, ఇది కావటం లేదు అట్లా అనేసాడు. అట్లాగా ఆ కోరిక కూడా నెరవేరింది బాబు. ఇంకా నేను చేయాల్సిన పని నా జీవిత చరిత్ర రాయాలి. ఓకే, అది ఎట్లాగా పుట్టినప్పటి నుంచి నాన్నగారు చనిపోయే వరకు 10 ఏళ్ళు, అదొక అధ్యాయము. ఆ 10 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ 10 ఏళ్ళు నా చదువు, నా కథ, నా ఇది 10 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళు, అట్లా 10 ఏళ్ళకు లాగా ఇప్పుడు అంటే 80 వచ్చే లోపల ముగించాలి. 8 పుస్తకాలు వస్తాయా? 8, 10 ఏళ్ళకు ఒకటిలాగా 8 పుస్తకాలు. 80లో నేను దాన్ని అంటే 80 వరకు బ్రతుకుతారా అమ్మ అనుకోవద్దండి. 80+ బతుకుతారు మీరు. అయ్య బాబోయ్, ఇదేమో ఇంకా పెద్ద ఎనర్జీగా మీరు మాట్లాడుతున్నారు. సో 100+ years బతకాలని చెప్పేసి నేను అనుకుంటున్నా.
థ్యాంక్ యూ. కానీ అలా బాలాశీర్వాదం బ్రహ్మాశీర్వాదం అని అంటారు. అంటే బాలుడని ఎందుకంటున్నానంటే నాకంటే చిన్నవాడు కనుక బ్రహ్మ ఎట్లా ఆశీర్వాదం ఇచ్చినట్లనే మీరు కూడా బాలలు ఇస్తే నాకు అంతటి ఆశీర్వాదం ఇవ్వండి. అది కూడా అది ఇవ్వటము ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఎవరి చేతికి దొరకకుండా మంచిగా ఇలాగే చేసుకుంటూ ఇలాగే ఇచ్చుకుంటూ ఉండండి అమ్మా అని చెప్పి ఆశీర్వాదం ఇవ్వండి. దాని వెంట ఇది కూడా రావాలి. బ్రతకటం కాదు, బ్రతకటం 100 ఏళ్ళు అంటే ఆ బ్రతకటం కాదు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నానో అలాగే ఉండాలి. అలాగే అంటే వయసు మీద పడుతుంది, ముదిమి రావచ్చు అదంతా, కానీ ఆరోగ్యం కానీ మిగతా అంటే ఇప్పటికైతే అనారోగ్యం సంబంధించినట్టువైతే ఏం లేవు. బాగా మాట్లాడుతున్నారు, మీకు అసలు అట్లాంటివి ఏం కూడా రావు ప్రస్తుతానికేమో. రావు కూడా, రావు కూడా. సో ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ మీకు ఏ మూవీలో ఛాన్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది? ఫస్ట్ మూవీలోన రాజరాజ చోర. ఓకే, రాజరాజ చోర. ఓకే, శ్రీ విష్ణు గారు. అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, ఒక బయోపిక్ చేశాను. బయోపిక్ కూడా ఎవరంటే గీతారెడ్డి గారు మినిస్టర్ ఉండ్రి. అవునవును, వారి అమ్మమ్మగా. ఓకే ఓకే, ఆమె పేరు ఏదో ఉంది. అవును, చెప్తానా. ఈశ్వరీబాయి బయోపిక్లోన ఈశ్వరీబాయి అమ్మగా చేశాను. అంటే ఈశ్వరీబాయి కూతురు గీతారెడ్డి గారు. అవును అవును, గీతారెడ్డి గారు అమ్మగారు ఈశ్వరీబాయి అమ్మగారు నేను. ఓకే. నా తమ్మునిగా నువ్వుల ఎవరో ఒక అబ్బాయి అన్నాడు, యాక్టరే ఆయన, నా కొడుకుగా. సారీ, ఆయన తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు. ఆ దాంట్లో అది కూడా బాగా అగ్నిశిఖ, అది కూడా రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. మినిస్టర్ కదా అదే, అప్పుడు రిలీజ్ చేశారు. మాకందరికి పెద్ద ఎత్తున సన్మానాలు చేశారు, ఇది చేశారు. అది అగ్నిశిఖ కూడా బాగా హిట్ అయ్యింది బాగా. ఇది కూడా రోల్ కూడా చాలా బాగా ఉంది అనమాట. అది బయోపిక్. ఆ తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారి బయోపిక్ చేశారు. రేవంత్ రెడ్డి గారిది. ఓకే, ఇంకా రిలీజ్ అవ్వలేదు? కాలేదు, రిలీజ్ కాలేదు. షూట్ కంప్లీట్ అయ్యింది. ఓకే, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో రేవంత్ రెడ్డిగా ఎవరు నటించారు? రేవంత్ రెడ్డిగా ఎవరో నటించారు బాబు, పేరు ఐడియా లేదు కానీ నాకు. ఓకే, దాంట్లో అసలు చెప్పొచ్చునో లేదో కూడా తెలియదు నాకు. రేవంత్ రెడ్డిలో దానిదే ముందు షూట్ అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఆ రేవంత్ రెడ్డి గారి బయోపిక్ అని కూడా తెలుసు. డబ్బింగ్ కూడా అయిపోయింది. తర్వాత అదే నెక్స్ట్ మంత్ ఏమో రిలీజ్ ఉంటుంది. రేవంత్ రెడ్డిగా నటించిన వాళ్ళు కావాలి నాకు. రేవంత్ రెడ్డిగా నటించిన వాళ్ళు అవును, ఎవరు నటించారు నాకైతే పేరు అంటే మీకు తెలుసు కానీ కావాలని చెప్పట్లే కదా. అట్లని కాదు, నేను అక్కడ మా ఇంటికి నేను ఆ ఊళ్ళో ఒక కుటుంబీకురాలను అనమాట. నేను నా భర్త ఉంటాము. ఒక ఆయన వస్తారు, వచ్చి అదే మీకు ఇన్ని సౌకర్యాలు ఇన్ని ఇదంతా ఇట్లాగా ఎట్లా పొందుతున్నాయంటే, అదిగో ఆయననే మా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి, ఆయననే మాకు ఇవన్నీ సదుపాయాలు చేశారు అది అట్లా అని చెప్తాను అనమాట. ఫోటో చూపించి చెప్తాను. అదేం ఆయనతో సీనే 2 రోజులు జరిగింది. అది ఎక్కడ ఏదో ఊర్లో జరిగింది, మెదక్లో జరిగింది. అది అంతవరకే. 1 రోజునే 2 రోజుల్లో జరిగింది. 1 రోజు. ఓకే, అంటే మంచి లీక్ ఇచ్చిరు. సో రేవంత్ రెడ్డి గారి బయోపిక్ రాబోతుందంట. ఆ స్టోరీ మొత్తం చెప్పేసింది అమ్మగారు. సో ఈ కథ మొత్తం మీరు వినండి. నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి బయోపిక్లో నేను నటించాను అని చెప్పాను. మీ పెద్ద కొడుకు రేవంత్ రెడ్డిని మా పెద్ద కొడుకు, ఆయన ఫోటో చూపించి మా పెద్ద కొడుకుగా మేము ఆరాధిస్తాము అని చెప్పాము. ఎందుకు ఆరాధిస్తామని అంటే ఆయన చేసేటువంటి పనులు, ఆయన చేసేటువంటి దానివల్ల మేము ఆయన దేవునిగా మేము కొలుచుకుంటాము అని చెప్పేసి చెప్పుకున్నాము. దయచేసి అదంతా ఏమి ఇంటర్వ్యూలో వద్దు. ఎట్లాగో మళ్ళీ సినిమా తీసిన తర్వాత అది ఎడిటర్ గారు ఇది కూడా మేము మళ్ళీ ఆ సినిమా తీసిన తర్వాత దానికోసమే నేను ఆ సినిమాలో నటించే ప్రయాణము అదంతా కలిసి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మళ్ళీ మా డైరెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, బాబు ఇదంతా అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాలి. అయ్యో తప్పకుండా అమ్మా, ఆయన మీ యాక్టింగ్ చూసి చాలా మెచ్చుకున్నారు, అబ్బాయి ఇంత వయసులో కూడా ఎంత బాగా చేశారన్నారు. ఇంకొక చిన్న రహస్యం చెప్తాను మీకు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొన్నటి వరకు కూడా ఆయన టీడీపీలో ఉండ్రి అనమాట రేవంత్ రెడ్డి. అప్పట్లో నేను
మా తెలుగుదేశం పార్టీ జెండానన్నా ఏదైనా మీటింగ్స్లో దానిలో మిస్ అయ్యేదేమో కానీ నేను పసుపచ్చ చీరతోన నేను అటెండ్ అయ్యేదాన్ని. ఏ చిన్న మీటింగ్ జరగని ఏది జరగని అంటే డిస్ట్రిక్ట్ లీడర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్గా, తర్వాత స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా అయినప్పుడు కూడా అన్ని దాంట్లోకి అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండ్రి. అలాగ బాగా తెలుసు. ఒకలా ఈ జనసముద్రంలో ఆయన నన్ను మర్చిపోయిండొచ్చును కానీ గుర్తు చేస్తే కర్నూలు విజయలక్ష్మిని నా పేరు బాగా నోటెడ్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటే ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా నాకు కంటిన్యూ అవుతున్నాను కానీ ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ఇంకా అక్కడ వెళ్ళడము చేయటము ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఏదో మీటింగ్లో కూడా ఒక ఎమ్మెల్యే నన్ను పరిచయం చేయడానికి అనిపోతే ఆమె నాకెందుకు తెలియదు, విజయలక్ష్మి గారు పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నారు, ఆమెను గురించి నాకేమి పరిచయం ఏమి వద్దు అని అన్నారు. అంతకంటే ఏం కావాలి, గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది మహాసముద్రంలో ఆయన గుర్తుపెట్టుకొని అంటే చెప్పాను కదా జెండా అన్న ఉంటుందో ఉండేదో కానీ నేను ఉండేదాన్ని ప్రతి లాస్ట్కి ఎక్కడ అక్కడ ఎర్ర బస్సులు పట్టుకొని అయినా పోయి ఆ మీటింగ్ పోయేది. సో అన్నగారిని మీరు కలిసారా? అయ్యి బాబా కలవటం ఏంటి, ఏ అన్నగారిని ఎన్టీ రామారావు గారిని కలవటం ఏంటి బాబా, ఆయనతో అవార్డు తీసుకున్నాను, ఆయన పక్కన కూర్చొని భోంచేశాను, ఆయన ఇంటికి ఎన్నోసార్లు పోయాను, ఆయన లక్ష్మీపార్వతి గారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి పట్టు బట్టలు పెట్టాను. ఓకే, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. అయితే మీతో ఏం మాట్లాడుతుండే అన్నగారు? ఏం మాట్లాడుతుండే అంటే బాగున్నారా అమ్మ, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది, కర్నూలులో ఎలా ఉంది పార్టీ, అది ఇది ఇంకా అట్లాగా. ఇంటికి పోయినప్పుడు ఇద్దరికి పట్టుబట్టలు తీసుకొని పోయినాను. మా అన్నను మా అల్లుడిని పిలుచుకొని వెళ్ళాను. వెంట ముందే పర్మిషన్ తీసుకున్నాను. అంటే అంతకుముందు లక్ష్మీపార్వతి గారితో మా మాస్టర్ గారికి బాగా పరిచయం. మాస్టర్ గారు కూడా 2-3 సార్లు అంటే నేను అప్పుడు టీడీపీలో ఉన్నాను కనుక ఆమె దగ్గరికి 2-3 సార్లు వేరే వాళ్ళని పంపించి మాట్లాడిచ్చారు. అంటే అప్పటికి నేను ఆవిడకి తెలుసు అన్నమాట. తెలుసు అంటే నేను బట్టలు పెట్టకముందు జరిగినవి అవి. ఆ తర్వాత అప్పుడే నేను అక్కడ పిఎన్ పర్మిషన్ అడిగి నేను డేటు అదంతా తీసుకున్నాను. కర్నూలు నుంచి బట్టలు అవి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత పెట్టి పక్కన నిలబెట్టుకొని ఫోటోలు. తర్వాత లక్ష్మీపార్వతి గారు, లక్ష్మి మన ఆడపడుచుకు బట్టలు పెట్టి పంపించు లక్ష్మి, ఆమెకు మనకు బట్టలు తెచ్చారు కదా, మనకు ఆడబిడ్డగా మనం పెట్టాలి కదా, ఆమెకు చీర పెట్టి పంపించు. ఆయన గొప్పతనం చూడండి. తప్పకుండా అండి అని అన్నారు. మాది పెట్టేదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడే చీర తెప్పించేసి నాకు కూడా అది స్పాట్లోనే ఆయన సమక్షంలోనే చీర ఇచ్చారు. ఓకే, ఇంకేదో మధ్యలో ఎప్పుడో ఒకసారి కలిశాను. గుర్తున్నాను అమ్మ అంటే గుర్తెందుకు లేరు, గుడ్డలు పెట్టారుగా నాకు మీ అన్నగారికి అని అన్నారు. లక్ష్మీపార్వతి గారు అన్నారు. తర్వాత వాళ్ళు ఇద్దరు శ్రీశైలానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్, వారు వెంటనే శ్రీశైలానికి వెళ్ళి వాళ్ళ కారులోనే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడిలో కూడా ఆడామెకు వెంట నేను ఉండాలి కదా, ఉన్నాను. అదంతా ఒక మహావైభోగం బాబు. అది నిజమా అబద్ధమా అనేది నాకు కూడా తెలియటం లేదు. అంటే ఆ లైఫ్లో నుంచి మళ్ళీ ఈ లైఫ్లోకి వచ్చేసాను. అవన్నీ అనుభవించింది, అవన్నీ చూసింది, అవన్నీ ఇదిలో ఉండింది నేనేనా అని ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. అంటే ఎన్ని రంగాలు అసలు, ఒక రాజకీయ రంగమా, ఒక విద్యారంగమా, ఒక సాహితీ రంగమా, ఆ లాస్ట్గా అక్కడ ఇక్కడ పోయి ఈ సినిమా రంగం నటనా రంగంలోకి వచ్చి పడ్డాను. మరి ఇంకా దీంతోనే జీవితం పరిసమాప్తం అవుతుందా, ఇంకా వేరే ఇంకేమైనా రంగాలు ఉన్నాయా, ఇంకేమైనా రంగం మీద మీకు ఆసక్తి ఉందా? ఏమో, ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చినవి కూడా అది కూడా అనుకోకుండా వస్తుందేమో అని అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ రాజకీయాలకు వెళ్ళే ఛాన్స్ ఉందా? రాజకీయాలలోకి అంటే చెప్పలేం బాబు. ఇవన్నీ వచ్చినట్లు అది కూడా మళ్ళీ రావచ్చు. నేనైతే ప్రయత్నం చేయను. ఇప్పుడు చాలామంది అన్నారు టీడీపీలో ఉన్నారు మీరు, ఇంకోటి మర్చిపోయాను, మన పవన్ కళ్యాణ్ బాబు గారితో ఒక సినిమా చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్. 10 రోజులు షూట్. అది 5 రోజులు ఆయన వెంట చేసామా, 5 రోజులు మామూలుగా ఇది చేసాం. అంతలోపల ఎలక్షన్స్ వచ్చాయి. దానిని ఆయన ఎలక్షన్స్ దీనికోసం గ్లాస్ అంటే ఏమనుకున్నారు అనే దానికి మేము చేసినది పెట్టుకొని చేశారు. ఓకే, తర్వాత ఉంది ఇప్పుడు ఓజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఇది చేస్తామని అన్నారు. ఉంటుంది అని అనుకుంటాను. అయితే ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా, ఇవన్నీ ఆడిషన్స్ త్రూ వస్తున్నాయా లేకుంటే డైరెక్ట్ మిమ్మల్ని పిలుస్తున్నారా? ఎట్లాగంటే అట్లా బాబు, కొన్ని ఆడిషన్స్, కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్ పిలుస్తున్నారు. అంటే ఒక సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అమ్మ మీ ఫోటోలు పంపించండి అని అంటే ఫోటోలు పంపించిన తర్వాత మా ఏజ్వి
ఆడిషన్కి రమ్మంటారు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, చందు కాస్టింగ్ దాంట్లో పెడతా ఉంటారు కదా ఫోటోస్. సెలెక్ట్ అయిన వాళ్ళను పలానా రోజు వీళ్ళకు మేము షూట్కి పోయిన రోజు వీళ్ళు ఈ రోజు ఈ షూట్ ఉంది అని చెప్పని చందు ఎవరు ప్రతి కాస్టింగ్ డైరెక్టర్ కూడా పెడతారు, సురేష్ గారు పెడతారు. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు కొంచెం ఫేమ్ అయిన తర్వాత కొన్ని డైరెక్ట్గానే మేనేజర్సే పిలుస్తూ ఉన్నారు, కొన్ని ప్రొడక్షన్స్ నుంచే వస్తున్నాయి. ఎట్లన్నా రాని బాబు, మనకు అన్నం పెట్టేవాడు బీదవాడ షావుకారా ధనం ముఠ పెడతారు, తినేది అన్నం మెతుకు, ఎవరు పెట్టినాను కూడా అన్నమే. మనకు కావాల్సింది అది. అంటే క్యారెక్టర్స్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు చేస్తాను, ఎన్నేళ్ళు చేస్తాను, ఇంత లోపల డబ్బుకు ఆశించడం లేదు నేను. వాళ్ళు ఎంతన్నా ఇవ్వని, నా ఇదిని బట్టి వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నాను. నాకు రెమ్యునరేషన్ ఇంత ఇంతే కావాలని నేను రెమ్యునరేషన్ ఇంత అని నేను చెప్పను, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నా. ఓకే, అంతే. ఎందుకంటే ఇంత అని నేను ఖచ్చితంగా చెప్పను. ఎంత ఇస్తున్నారు వాళ్ళతో నేను చెప్పను అనమాట. మీరు రెమ్యునరేషన్ ఎంతమ్మా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు నేనే మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి బాబు, నా వయసు, నా కెపాసిటీ, నా నటన, నా ఇదిని చూసి మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అయ్యో, మరి నాలాంటి వాళ్ళు ఉంటే ఫ్రీగా చేయండి అమ్మా అని అంటే చేస్తారా? చేయాలి. ఓకే, మీ మీద అభిమానంతో, మీ మీద గౌరవంతో, మీరు ఇచ్చే క్యారెక్టర్ మీద ఉన్నటువంటి ఫోకస్తో చేస్తాను. ఓకే, తప్పేముంది? ఒకవేళ దాంట్లో మనం కావాలి, షేన్ కావాలి, ఆ సినిమాలో ఈమె చేశారు అన్న ఒక ఇది కావాలి. డబ్బుదేముంది బాబు, తిండికి బట్టకు జరిగితే చాలు. నాకు వేరే ఆశలు ఏం లేవు, బంగారు కొనాలని, ఇల్లు కొనాలని, దానని అదని ఇదని లేదు. బాబుని చదివించుకున్నాను, బాబుని ఒక స్థాయికి తెచ్చుకున్నాను. ఇంకా తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యారు. అందరూ అంటారు, బాబు కూడా ఇప్పటికీ అంటాడు, ఎందుకమ్మా నేను నువ్వేసిన నీరు పోసి పెంచిన మొక్క ఇది, ఇప్పుడు పూలు కాసి పండ్లు కాసి ఇది అవుతుంది, ఈ నీడలో నువ్వు ఉండకుండా ఎందుకు నువ్వు ఇంకా కష్టపడతావు? వద్దు నాన్న, నాకు శక్తి ఉన్నన్ని రోజులు నేను చేసుకుంటాను, తర్వాత నీకు తప్పదు కదా, చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం సిస్టర్ చనిపోయిన తర్వాత మనిషి బాగా కుంగిపోయి అసిస్టెంట్ని వెంట తీసుకెళ్తున్నాను బాబు. ఓకే, వాళ్ళకేదో ఒక 500 ఇస్తున్నాను, కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దగ్గరికే అన్ని తీసుకొచ్చి పెడతారు, క్యారవాన్లోకి తీసుకొస్తారు, అంతా ఇది అవుతారు. అట్లాగా మెల్లగా సాగుతుంది బాబు. ఇప్పుడు ఇంకా రోల్స్ ఎక్కువైపోయినాయి, కొన్ని టాలీ కావటం లేదు, టైమింగు దానికి దీనికి. కొంతమంది ఆగేవాళ్ళు ఆగుతున్నారు, ఇంకా ఆగని వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శుభం సినిమాలో సీరియల్ పిచ్చి ఉంటుంది, సో దయాలయ్యి మీరు ఉంటారు. నిజంగా మీకు సీరియల్ పిచ్చి ఉందా నిజ జీవితంలో? లేదు, అసలు సీరియల్ పిచ్చే లేదు. సీరియల్స్లో నటిస్తున్నాను కదా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత. చక్రవాకం అనే ఒక సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు. ఆ హీరో అబ్బాయి చాలా హీరోయిన్ గారు కూడా సాగర్ అబ్బాయి పేరు ఆర్కే. చక్రవాకమా మొగల్ రేకులు చక్రవాకంగా రెండు ఒకదే. నాకు ఒకటి వచ్చి వాళ్ళిద్దరి ఆ హీరోయిన్ కూడా చాలా క్లోజ్ నాకు. వాళ్ళిద్దరి కోసమని అప్పుడు ఇవి ఇంకా సీరియల్స్ అక్కడ చూస్తే మనం టీవీలోనే చూడాలి. అప్పుడు అంటే ఈ ఫోన్స్ అవన్నీ లేవు కదా, అప్పుడు అది చూశాను, వాళ్ళని కలిశాను. ఆవిడ ఎవరు శృతి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. వాళ్ళు మహబూబ్ నగర్కు అది 100 days ఏదో చేయనికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిశాను. అంతే, అవి రెండే చూశాను. ఆ తర్వాత సీరియల్స్ చూడలేదు. సీరియల్స్ నటించినప్పుడు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు నాది పంపిస్తే అది సేవ్ చేసుకొని పెట్టుకొని అది పెట్టుకొని చూస్తారు, అది స్టేటస్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా, సీరియల్స్ సినిమాలు ఇవన్నీ చేశారు, ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఏమన్నా ఉన్నారా? ఎట్లాంటి ఇబ్బందులు కలిగించారు? ఎక్కడ కలగలేదు బాబు నాకు. ఎందుకంటే అందరూ నన్ను వాళ్ళ బామ్మగా అమ్మమ్మగా ఒక చాలా రెస్పెక్టబుల్గానే చూసుకున్నారు. కానీ ఎవరు కూడా నన్ను అవమర్యాద కానీ అవమానం చేయటం కానీ, ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ గారు కూడా అమ్మ అని చెప్పేసి అని పిలిచి ఎంతో ప్రేమగా అభిమానంగా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా, అంటే అది వాళ్ళ గొప్పతనం, అంటే నా వయసుకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవము, అది నా ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది బాబు. నేను కూడా సామాన్యంగానే అందరితో సామాన్యంగానే ఉంటాను, మనిషిని కూడా సామాన్యంగానే కలిసిపోతాను. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిని కాను కనుక నాకు వాళ్ళందరి ద్వారా అంతటి గౌరవము అదంతా కూడా లభిస్తుంది. ఎక్కడ ఎవరితోనో ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఇంకా ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లతోనంటే మనం ఇంత అమౌంట్ అని మనం డిమాండ్ చేస్తే ఆ అబ్బాయి ఇవే డిమాండ్ చేస్తుంది, ఇంకోరిని చూసుకుందాంలే అనుకుంటారు. అలా కాదు, మీరు ఇచ్చినంత తీసుకుంటారు.
మనం డిమాండ్ చేస్తే 1 రావచ్చు, 2 రావచ్చు బాబు, 3వది మనల్ని నుంచి పక్కకు పోవచ్చు. ఎందుకంటే దానికంటే తక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనకు ప్రతిభ ఉండొచ్చు, కానీ ప్రతిభ ఒక్కటే ఇది కాదు కదా, ఫ్రీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు? ఏ హీరోలతో చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక 3 హీరోలతో చేయలేదు బాబు నేను ఇంకా. ఎవరెవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ నీల్ అనే సినిమా ఒకటి కొత్తది ఆడిషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యాను. మీరు ఖచ్చితంగా సినిమాలో కూడా ఉంటారమ్మా అని అన్నారు. ఆయనతో చేయలేదు ఇంతవరకు. నీల్ గారిది ఎన్టీఆర్ గారిది, నీల్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేశాను ఆల్రెడీ, సలార్. PS2 మణిరత్నం గారిది చేశాను. PS2 మణిరత్నం గారి డైరెక్షన్లో. ఇట్లా ఈ మహానుభావులను ఊరికే ఫోటోలు చూస్తేనే సంతోషపడేదాన్ని, వాళ్ళ దీంట్లోనే చేయటం అని అన్నది. ఇప్పుడు నీల్ గారిది కూడా అది ఎన్టీఆర్ గారిది సెలెక్ట్ అయ్యాను. అది ఎప్పుడు ఉంటుందో షూట్ తెలియదు. నేను చేయాల్సినది జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తర్వాత ఇంకా పెద్ద హీరోస్ ఉన్నారు. రవితేజ గారికి కూడా 3 సినిమాలు చేశాను బాబు, మర్చిపోయాను మీకు అప్పుడు చెప్పడం. రవితేజ గారు కూడా అట్లా ఒక 3-4 వేళ్ల మీద లెక్క పెట్టే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో చేయాలి, ఇంకా చేస్తాననే నమ్మకం ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది ఆల్రెడీగా సెలెక్ట్ అయ్యాను. మహేష్ బాబు గారిది చేయాలి, వెంకటేష్ గారిది చేయాలి. ఏమో అవకాశం వస్తుందనే అనుకుంటున్నా, నమ్మకం అయితే పెట్టుకున్నాను. రావచ్చు, రాకపోవచ్చు, నా కొరకే నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. ఇంకా హీరోయిన్లతో వాళ్ళతో వీళ్ళతో ఏం లేదు, ఇంకా అందరితో చేసుకుంటూనే పోతాను. ఇప్పుడు సమంత గారిది 2వ సినిమా ఖుషి చేశాను ఒకటి. శుభం అంటే శుభంలో ఆమె యాక్టర్ కూడా కదా, ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టర్, మాయాగా చేశాను. అట్లాగా అది మేము దాన్ని కాప్షన్ శుభం కింద ఒక కాప్షన్ ఉంది బాబు, చచ్చినా చూడాలి, చచ్చిపోయినా చూడాలనే కాప్షన్ ఉంది. చచ్చినా చూడాలంటే ఎందుకంటే మేము ఆల్రెడీగా ఒక వయసు వచ్చేసి మేము చచ్చిపోయింటాం, ఆ సీరియల్లో మునిగి చచ్చిపోయింటాం, అయినా మేము దయ్యాలుగా వచ్చి చూస్తాం. అది అదే అందుకు దానికి ఆప్షన్ చచ్చినా చూడాలి అనేది కూడా దానికి ఒక కింద క్యాప్షన్ కూడా పెట్టారు. అట్లా చచ్చిపోయినాను కూడా వాళ్ళలో మా మనవరాండ్లు వాళ్ళు మళ్ళా మా మనవడి భార్యలోకి వచ్చి ఆయన టైంలోనే చూసి, అప్పుడు మనవలు కాదు కదా, మనవరాండ్లు కాదు కదా, ఫస్ట్ నైట్ కాదు కదా, అన్నిటిని కాలదన్నేసి ముందు చూసేసి వెళ్ళిపోతాం. ఫస్ట్ నైట్ కూడా కాలదంతా పాపం పెళ్లి కూతురు ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు వచ్చి ఆ సీరియల్ కరెక్ట్ 9 గంటలకు వస్తుంది. 9 గంటలకు వస్తాను, నేను వస్తాను అని చెప్పేశానని. అట్లా అప్పుడు కూడా ఆయనతో మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ మీకు అన్ని గోస్ట్ దయ్యం గెటప్లు వస్తున్నాయంట కదా, నిజమేనా? అవునబ్బా, వస్తున్నాయి. ఇప్పుడు శుభంలో చేశాను. అంతకుముందు ఒకటి విశ్వంబర అనే ఒక డైరెక్టరు, అది కూడా ఒకటి, దాని పేరు ఏదో ఉంది బాబు, దాంట్లో కూడా చేశాను గోస్ట్గా. అయ్యే బాబోయ్ అంత బాగా, అంటే అది ఇండిపెండెన్స్ మూవీ అనుకుంటాను, సినిమా పేరు అది గుర్తులేదు. దాంట్లో కూడా గోస్ట్గా చేశాను. అంటే మాయమంత్రాలు చేసి పిల్లల్ని చంపేస్తుంటాం, బలిస్తుంటాం. ఓకే, మీరా? నేను నా కొడుకు కలిసి. నిజ జీవితంలో వేసిరా? నిజ జీవితంలో అసలే భయస్తురాలి నేను ఎక్కువ కాదు. నిజ జీవితంలో దయ్యాలు మంత్రాలు అనేటివి ఉన్నాయా? నేను నమ్మను, అవి అసలు నమ్మను. మరి ఎందుకు భయం పడతారు? ఇంకొక విషయం చెప్పనా మీకు, దేవుణ్ణి కూడా నమ్మను, చెప్పొచ్చునో చెప్పకూడదు. ఎందుకు నమ్మరు? ఏమో నాకు ఏమో నాస్తికురాలు అంటారు, నాస్తికురాలిని నేను. ఎందుకు ఏమో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కాదు, నాన్నగారు ఉన్నంత వరకు కూడా నాన్నగారు అమ్మ భక్తురాలే. ఇది తర్వాత కొంచెం తెలివి వచ్చి కొంచెం ఇది వచ్చిన తర్వాత ఏంటి దేవుడేంటి, ఇన్ని రూపాలేంటి, ఇలా ఏంటి అని ఆ థాట్ అలాగ పోయి నాస్తికురాలుగా మార్చేసాయి. అంటే దేవాలయాలకు ఎవరినైనా వెంటనైనా వెళ్తాను, చూస్తాను, అంటే అక్కడ ఇది చూడడానికని వెళ్తాను. అమ్మ ఉన్న రోజులు ఆమె కోరిక మేర ఏదేది కావాలనో అన్ని దేవస్థానాలు. నేను నమ్మను, నా ఇంట్లో నా దేవుని యొక్క ఇది కూడా లేదు. కానీ మా బాబు దుర్గా ఉపాసకుడు. మా ఇంట్లో దుర్గాదేవి ప్రతిష్ట, దుర్గాదేవికి పూజలు అవన్నీ ఆయన రూమ్లో ఆయనకు జరుపుకుంటూ ఉంటాడు. కానీ తనకు నేను అడ్డం రాను, ఎందుకు, తన ఇష్టం తనది. ఇప్పుడు నన్ను కాదు అంటే మీరు మొక్కట్లే అంటే దేవుళ్ళని మీరు మొక్కట్లే అంటే
అంటే మీ జీవితంలో జరిగిన సంఘటనలకు మమ్మల్ని ఎట్లాగో చూసుకోలేదు కాబట్టి అసలు దేవుడు అనేవాడు లేడని అనుకుంటున్నారా? కొన్ని సంఘటనలు కూడా అది కూడా ఒక చిన్న కారణమేమో అనుకుంటాను నేను. ఎందుకంటే నాన్నగారిని తీసుకెళ్ళిపోవడము, అన్ని కష్టాలు పడటము, తర్వాత అది ఇంకా కొన్ని జీవితంలోన జరిగిన సంఘటనలు దీనివల్ల మరి నేనేమి చెడ్డదాన్ని కాదు, నాకేం చెడ్డ అలవాట్లు లేవు, నాకేమి ఇదంతా లేవు, నేను ఒకరిని మోసం చేసేదాన్ని కాదు. మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు? నువ్వు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కష్టాలు నువ్వు భరిస్తున్నావు అని చేస్తుండేమో. అది ఇట్లాగా కష్టాలు భరిస్తారు. ఇప్పుడు ఒక తల్లికి ఒక కొడుకుంటాడు, వాడు కష్టాలు పడుతూ ఉంటే తల్లి మనసు తల్లికి దాన్ని టాలీ చేసుకోలేదు. వాడి కష్టం ఎలాగైనా కూడా తీర్చాలని చెప్పేసి అని వాడిని హక్కున చేర్చుకొని ఇదవుతుంది. ఆమెకి చేతనైనంత ఆ కష్టాలను తీరుస్తుంది. కానీ నువ్వు దేవుడు అనేవాడివి, నీ చేతిలో ఎన్నో ఉంటాయి. మరి నువ్వు చేయాలనుకుంటే నీ భక్తులకు నేను అంతకుముందు చాలా పెద్ద భక్తురాలనయ్యా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి తలస్నానం చేసి ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతము, తర్వాత శివాష్టకము, ఇవన్నీ నాకు నోటికి వస్తాయి, ఇప్పటికి కూడా వస్తాయి. అవన్నీ చదివి అంత 1 అవర్ 1.5 అవర్ ఏదన్నా ఒకటి చెప్పండి. వద్దులేండి, ఎందుకు ఓకే. అవన్నీ కంప్లీట్ చేసి తర్వాత నా దినచర్యలోకి నేను అంత భక్తురాల్ని. ఏకాదశి వస్తే ఒక్క పొద్దు, తర్వాత శివరాత్రి వస్తే ఒక్క పొద్దు. ఎంత ఒక్క పొద్దు అంటే అది చాలా కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నటువంటి ఒక్క పొద్దులు చేశాను అప్పట్లోన. తర్వాత నాకు ఏం లేదు, ఇంటర్మీడియట్ మా తమ్ముడు అంత గోల్డ్ మెడలిస్ట్, వాడు ఇంటర్మీడియట్లోన 1 మార్కో 2 మార్కులతోనే ఇంటర్మీడియట్లో పోయాడు. వాడిని చందాలు ఎత్తుకొని వాడిని చదివించుకుంటున్నాడు. వాడిని ఇంటర్మీడియట్లో నిజంగా దేవుని అయితే అంత ఇంటెలిజెంట్ అబ్బాయిని ఎందుకు ఇది చేసావు, ఎందుకు వాడు ఏం తప్పు చేశాడని. అప్పట్లో మళ్ళీ రీకనెక్షన్ అది ఇది ఏముండేది కాదు, అసలు ఇది కాదు. వద్దు దేవుడు వద్దు, నీకు ఇన్ని పూజలు చేస్తే కూడా ఏం చేసినావు నాకు అని చెప్పాను. ఇంక అప్పట్లో స్టాప్ అయిపోయింది. ఇంతవరకు కూడా మళ్ళీ ఏమి అందులో నాకేమో బాబు మనుషులన్నా దేవుళ్ళన్నా ఎవరి శక్తి మీద, నా సుశక్తి మీద నాకు నమ్మకం. నాకు చేతనైనన్ని రోజులు నేను కష్టపడి నేను చేసుకుంటాను. చేతగాని రోజులలో పూర్తిగా నాకు ఇది కాని రోజుల్లో నేను ఎవరి చేతికి దొరకను, బాబు కానీ తమ్ముళ్ళ కానీ ఎవరికి దొరకను. వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. ముసలి వాళ్లకు డబ్బు ఇచ్చి చేసేటివి ఉన్నాయి, డబ్బు లేని లాస్ట్కు మంచంలో పడితే కూడా చేసే వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి. అక్కడ పోయినా ఉంటాను, కానీ ఎవరికి నేను భారం కాదలుచుకోలేదు. అంతే, ఇంకా ఆ డిసిషన్ నేను ఉన్నాను. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతామా, అంటే తమ్ముళ్ళ జీవితాల గురించి, చెల్లెల జీవితం గురించి, ఇంతమంది గురించి మీరు ఆలోచించినవి, మీరు మీ జీవితం గురించి ఎందుకు ఆలోచించలే? నా జీవితాన్ని కూడా నేను ఆలోచించుకున్నాను. మా మేనమామ, మా అమ్మ తమ్ముడు చాలా పెద్ద లాయర్ అక్కడ కర్నూలులోన. ఆయన కూడా నీకంటూ ఇంత జీవితంలో ఇన్ని కష్ట నష్టాలు పడినావు, నీకంటూ ఒక తోడు ఉండాలి, నీది అనే ఒక మనిషి ఉండాలి. ఎందుకు వద్దు మామ, ఇంక ఎంత ఉంటుంది, నాకు ఇప్పటికే 66 ఏళ్ళు వచ్చినాయి, తర్వాత ఏముంది అని అంటే లేదు నీకు ఉండాలి అని చెప్పేశానని ఏదో ఒక పెళ్ళి అనే ఒక రాంగ్ స్టెప్ వేయించాడు ఆయన. కానీ దానివల్ల తోడు కాదు కదా, ఎలాంటి ఇది నాకు లభించలేదు. ఇంకా కష్టాలు నష్టాలు దానివల్ల ఎన్నో జరిగాయి. కష్టాలు వచ్చినాయి అప్పుడు, కష్టాలు, ఆ కష్టాలంటే చెప్పుకోలేనటువంటి కష్టాలు వచ్చాయి. ఎందుకు ఇప్పుడు 66 ఏళ్ళ జీవితం, ఇంత బాగా జరిగిన జీవితం తర్వాత ఉంటే ఎన్నేళ్ళు ఉంటాను, ఈ తోడు, ఇంత కష్టాన్ని కలిగించే తోడు నాకు అవసరం లేదు అన్నాను. పోయినాను, ఆయనకే చెప్పుకున్నాను, మామకు మేనమామకు పిలిపించి చెప్తానన్నారు. వద్దు అవసరం లేదు, నువ్వు ఆయన అవతల కష్టాలు పెట్టేవాళ్ళు ఆయన ముందరనే కష్టాలు పెడుతూ ఉంటే ఆయన చూసుకుంటూ తల వంచుకొని వాళ్ళకి ఎదురు చెప్పలేకపోతే అలాంటి వాడిని నువ్వు పిలిపించి ఏం చెప్తావు, నేనేం మార్చుకుంటాను. భార్య అనేది ఆయనకు మనసులో ఉండి మనం ఎదిరించాలి, అవతల వాళ్ళని ఎదిరించి నా భార్యను నేను కాపాడుకోవాలి అనేది ఒక మగవానిగా అతనికి ఉండాలి. ఆ రెండో అతనికి లేనప్పుడు నువ్వు పిలిచి చెప్తే ఏమి, నేను పిలిచి చెప్తే ఏమి. మీరు చెప్పినందుకు ఒక మేనమామగా నా వెల్విషర్గా చెప్పారు కనుక నేను ఆ స్టెప్ తీసుకున్నాను. అది రాంగ్ స్టెప్ అనుకున్నాను. మీ మాటను కాదన్నాననే ఒక భయము ఉంది, కానీ అక్కడ మీరు ఆశించినటువంటి ఇది నాకు దొరకలేదు కనుక నేను పక్కకు వచ్చాను. దానివల్ల నేను ఎవరు మీకు ఇష్టపూర్వకంగా చేసుకోలేదు అంటే వాళ్ళు ఏమని అనుకుంటారు, మామయ్యకి వద్దు అని చెప్పొద్దు కాబట్టి చేసుకునేవాల్సి వచ్చింది. అంటే ఇష్టం అనేది కొంచెం ఉంది, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ నిజమే కదా, తోడు అనేది నిజంగానే ఉండాలి కదా,
నానే వ్యక్తి నాకు ఉండాలి కదా. ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళు భార్య వాళ్ళు వీళ్ళు అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. నాది అని చెప్పుకునేది భర్త తప్ప ఇంకెవరు ఉండరు. రేపొద్దున పిల్లలు ఉంటారు, నా వయసు కాదు, మామూలుగా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటుంది. ఏ భార్యకైనా నాది అని చెప్పుకోవడానికి భర్తనే ఉంటాడు. ఆయన చెప్పిన తర్వాత ఆలోచించుకొని చెప్పమ్మా నా స్నేహితుని సంబంధించిన వాళ్ళు అని అన్న. సరే నేను ఆయన మాట తీసేయలేక ఇది కూడా నేను ఆలోచన చేసుకొని నిజమే కదా నాకు కూడా ఒక తోడు ఉండాలి, నా మనిషి అనేవాడు ఉండాలి అని చెప్పేసి చేసుకున్నాను పెళ్ళి. కానీ అది రాంగ్ స్టెప్ అయింది. ఓకే. కష్టాలు అంటే సెకండ్ మ్యారేజ్, ఆయనకు సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ ఆయన భార్య చనిపోయింది, పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు, వాళ్ళు బాగా ఇదయ్యారు. కానీ మంచి ఆస్తిపరుడు. నేను ఫస్టే చెప్పాను, ఆస్తి నేను రాసిని కూడా రాసిచ్చాను, నాకు ఆస్తితో అవసరం లేదు, మీరు జాబ్ హోల్డర్, మీరు రిటైర్మెంట్, మీ డబ్బులు నాకు పెన్షన్ రూపకంగా మనకు వస్తుంది, ఆ పెన్షన్ రూపకంగా వచ్చే డబ్బులే మనకు చాలు, మనకు ఆస్తితో సంబంధం లేదు, ఏం లేదు, అదంతా పిల్లలకు 2 కొడుకులున్నారు రాసిచ్చేసేయండి అంటే నేను రాసివ్వను అన్నాడు ఆయన. ఎందుకు రాసిస్తాను, నేను సంపాదించింది అది. నేను మనకు రేపొద్దున ఏమైనా కష్టాలు వచ్చాయి, రోగాలే వచ్చాయి, విపరీతమైన రోగాలు వచ్చాయి, అప్పుడు ఎవరు చూస్తారో ఆస్తులు వాళ్ళకి రాసిస్తే. అక్కడ ఎప్పుడైతే ఆయన అడ్డం తిరిగాడో వాళ్ళు నా మీద థ్రెట్ తెచ్చారు. అంటే మీరు చేయిస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళు. ఏమైనా ఫస్ట్ ఏమని అడిగారో, ఆస్తి మా పేరు మీద రాపిచ్చండి అని అన్నారు. ఈయన ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోడు, నువ్వే కావాలనే ఒప్పుకోనట్లు చేపిస్తున్నావు. ఎందుకంటే ఆస్తి మాకు రాసిస్తే నీకు లేకుండా అయిపోతుంది కదా, రేపొద్దున నీ భర్త చనిపోతే కూడా ఆస్తి అంతా నీకే కదా వచ్చేది, నువ్వు మాకు ఇస్తే ఏదన్నా వస్తుందేమో, ఎందుకంటే ఆయన సొంత ఆస్తి అది, ఆయన మీ పేరు మీద రాసి చనిపోతే రేపొద్దున మీకు అవుతుంది కదా అది. నాకు వద్దురా బాబు, ఆస్తి వద్దు, ఏమొద్దు, ఆయన చనిపోతాడని ఎందుకు ముందరనే మాట్లాడతారో, నాకు ఆయన ఉంటే చాలు, రాసిమంటే ఆయన రాసివ్వటం లేదు, నన్నేం చేయమంటారు. అప్పటి నుంచి నన్ను వాళ్ళు హింస పెట్టడం మొదలుపెట్టారు. అంటే కొడుతుండేనా కానీ ఆయన కొట్టడు, ఆయన సైలెంట్, అక్కడ పిల్లలు అంటుంటే కూడా ఏమనకుండా ఎందుకంటే ఏమన్నా అంటే ఆయనను కొడతాడు, ఆయనను కొట్టే అంతటి దుర్మార్గం ఉంది. ఎందుకంటే దుర్మార్గం కాదు అది, ఆ డబ్బు రావాలి, ఆస్తి రావాలి, అది రాసిచ్చేస్తే అయిపోతుంది. ఈయన మొండితనము వాళ్ళ ఇది దుర్మార్గం. సో మీరు వచ్చేయడం జరిగింది అక్కడ నుంచి అంతే. ఇంకా ఈ హింసలు పడుకుంటూ నన్ను కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే నన్ను చూసేవాళ్ళు కూడా లేరు, అతను చూస్తాడనే నమ్మకం లేదు. అక్కడ ఉండి అన్ని కష్టాలు పడే బదులు నాకు ఒక సొంత జీవితం అనేది ఉంది. ఏదో రాంగ్ స్టెప్ వేసాను, వచ్చేద్దాం, నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకున్నాను, వచ్చేసాను. ఆయన ఉన్నాడో లేదో తెలీదు, నేను ఉన్నానో లేదో ఆయనకు తెలీదు. ఆ వచ్చేసినప్పటి నుంచి ఇంక అంతే కథం. విడాకులు కానీ ఇది కానీ ఏమి కానీ లేదు. నా జీవితం నేను ఎంచుకొని నా జీవితాన్ని నేను ఇది చేస్తాను. అదొక జస్ట్ ఒక పీడకల అని కూడా అనుకోవటం, ఒక రాంగ్ స్టెప్ అనుకున్నాను. ఆ రాంగ్ స్టెప్కు బురద అయ్యింది, ఆ బురదను కడిగేసుకున్నాను. మరి నా జీవితాన్ని నేను అది పొగరుగా అనిపించవచ్చు వినేలాంటి మీలాంటి వాళ్లకు, లేకుంటే ఎంత అహమాని కూడా అనిపించవచ్చు. ఇంకేమైనా లేదు, అన్ని కష్టాలు పెడుతుంటే ఎట్లా భరిస్తారు? నేను అదే ఆ కష్టాలు అంత కొట్టి అంత చేసి అంత ఇదయ్యేటప్పుడు ఆయన నా భార్యను ఎందుకు కొడతారా, నా భార్య కావాలంటే పట్టండి, మీకు ఆస్తి రాసిచ్చేస్తాను, మేము ఆ బ్రతుకు మేము బ్రతుకుతామని ఒక్క మాట అని నా వెనక నిలబడింటే అప్పుడు నేను చేసుకున్న పెళ్ళికి నా తోడుకు నా నీడకు అర్థం ఉండేది. అర్థం లేనిది వ్యర్థంగా నేను నిలబడి నా కాళ్ళు చేతులు పడిపోతే ఎట్లాగా కొట్టితే, ఆ కొట్టడం మామూలు కొట్టడం కాదు, ఆ కొట్టడంలో అంత కొట్టినప్పుడు ఏదన్నా జరిగితే, అదే మీరు అన్నారు నా ఇంతకుముందు కాలు చేతులు ఇరిగిపోతే అన్నప్పుడు నాకు అర్థమైంది ఎంత కొట్టారో అనేది. మరి ఆ కొట్టడంలో ఏదైనా జరిగితే నా పరిస్థితి ఎట్లా, రేపొద్దున నేను ఎక్కడ పోయి ఎట్లా పోయి ఇతను కాపాడుతాడు అనేది కూడా లేదు. అతన్ని కూడా చంపేస్తారు నాకు తెలిసి, నేను పోయిన తర్వాత కూడా అతన్ని చంపేస్తారు. ఆస్తి ఉన్నారో లేదో కూడా తెలియదు. నన్ను ఆ సంఘటన జరిగిన తర్వాత తెలుసుకోవాలనే ఒక ఆతృత కానీ ఇది కానీ కూడా నాకేం లేదు. పోనీ ఇంకా ఆయన జీవితం ఆయనది, ఉన్నాడో లేదో కూడా తెలియదు. అంటే దేవుణ్ణి మీరు ఎందుకు నమ్మలేదో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు, పెళ్లి చేసుకున్నాక కష్టాలు, ఇవన్నీ కష్టాలు వచ్చినాయి. అంటే ఒక మహిళ, ఇప్పుడు మహిళలు చాలామంది ఉంటారు. సో పెళ్ళైన మహిళను ఒకలాగా చూస్తారు, పెళ్ళి కాని మహిళను ఒకలాగా చూస్తుంది ఈ సమాజం. సో అట్లాంటివి మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే 30 సంవత్సరాల నుంచి ఏమన్నా మిమ్మల్ని అనడం, ఇంకేమైనా పెళ్లి చేసుకోదా, ఇట్లాంటివి ఏమన్నా?
ఎప్పుడు ఏమి ఎవ్వరు నన్ను అవమానపరచడం కానీ బాధ పెట్టడం కానీ అనటం కానీ అంటే నేను ఏమితో పెళ్లి చేసుకోలేదు, నేను ఏ కష్టాలు పడి నా పిల్లలు నా తమ్ముళ్ళను నా కుటుంబాన్ని నేను సేవ్ చేసుకున్నాను అనేది ఒకటే అందరికీ తెలుసు. అమ్మ అప్పుడప్పుడు కన్న తల్లి కదా, పెళ్లి చేసుకోమ్మా, ఏం తమ్ముళ్ళు ఏమి ఇది చేసుకొని పెళ్లి చేసుకొని నీకు సరిపోయిన భర్తనే చూసి ఇది చేసి ఆయన అంగీకారంతోనే వీళ్ళన వద్దమ్మా అంగీకారము చేసుకోవడానికి సరే అంటారు. తర్వాత నేను నా తమ్ముళ్ళను వదిలి ఉండటం, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వకుండా పోవటం అనేది జరగదు. అది వద్దు. ఏమి పెళ్ళి అయితేనే నా మహులు ఉన్నారు పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకుంటాను. నాకు ఆశయాలు కూడా లేవు. తర్వాత ఎప్పుడో అందరు సెటిల్ అయిన తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఇంకా సెటిల్ అయిన తర్వాత నా కోరికలు ఉన్నాయి కదా, నాట్యం నేర్చుకోవాలి, లా చేసుకోవాలి, ఇవన్నీ చేసుకున్నవాడు ఎట్లా భరిస్తాడు బాబు, ఒప్పుకోడు కదా అవన్నీ చేస్తాను అంటే. అందులో ఆశ కూడా అవన్నీ కంప్లీట్ అయ్యే లోపల ఈయన మహానుభావుడు జీవితంలోన మామగారి దీంతో అది కూడా సమాప్తం అయిపోయింది. దాని గురించి నేను ఇప్పుడు తమ్ముడు పిల్లలు చెల్లెలు పిల్లలు వాళ్ళందరూ మీతో క్లోజ్ గా ఉంటారు, అందరు బాగున్నారు, అందరు ఉన్నారు, అందరు క్లోజ్గా ఉంటారు. అందరు కూడా మా ఇంటికి వచ్చి ఉండు, మమ్మల్ని ఇంత దీనికి మా నాన్నలను మా అమ్మ మమ్మల్ని ఇంత ఇది చేసావు కదా, నీకు ఒక్కదానికి అన్నం పెట్టలేమా, నువ్వు మా దగ్గర వచ్చి ఉండు అని అంటారు. కానీ కొంచెం అహము పొగరు ఉంది కదా బాబు నాకు. ఓకే, అహం పొగరు కాదు అంటే మీ మీద అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నాది నేను ఉండాలని. అంతే బాబు, అంతకు తప్ప ఇంకేం లేదు. కానీ పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టే ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు సపోజు తమ్ముని కొడుకే ఉన్నాడు అనుకో, తమ్ముని బిడ్డే ఉందనుకో, వాళ్ళు నా రక్త సంబంధం నా వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళకు వచ్చిన కుటుంబము వాళ్ళ అత్త మామలు ఇదేంది ఈమె సొంత అని చెప్పేసాను. వాళ్ళు నా సొంతం వాళ్ళు కారు కదా అమ్మ. అదే నా సొంతం కడుపులో పుట్టిన ఇప్పుడు కడుపులో పుట్టిన పిల్లలే చూసుకోవటం లేదు తల్లిదండ్రులు, వాళ్ళ మీద నేను పడి అంతే. ఇంకా లాస్ట్కి చేతనైన రోజులు మళ్ళీ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, నేనేం డబ్బు సంపాదించుకోలేదు, నాకేం గోల్డ్ లేదు, అసలు ఏమి దేని మీద నాకు ఇవి కూడా ఇత్తడివే. ఓకే, గోల్డ్ కావాలి, గోల్డ్ కాదు, గోల్డ్లా అనిపించే రోళ్ళు గోల్డ్. దేని మీద నాకు ఆశ లేదు. కాదమ్మా, ఇప్పుడు మీరు షూట్లు చేస్తారు, ఒక మంత్కి ఒక 50,000 వస్తాయా? అంత ఏం రావు బాబు, ఎంతో 20,000 ఒక 20,000 30,000. ఇంకా దాంట్లో ఏదో ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, కొన్ని గుప్తదానాలు, కొన్ని చదువులకు దానిలకు. ఎందుకంటే నేను చందాలు ఎత్తుకొని చదివిన దాన్ని కదా, లా అదంతా. అట్లాగా ఎవరైనా ఏదైనా చేస్తే కూడా ఎంత సహాయం చేయటము. ఇంట్లో నా బాబుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి బాడగలో కూడా ఆఫ్ రెంట్ ఇచ్చుకోవడము. ఎంత ఇదైనా కూడా ఒకరి మీద ఆధారపడకూడదు అనే ఒక భావం ఉంది కదా నాన్న. ఇప్పుడు ప్రశాంత్ గారు మీకు ఎట్లా పరిచయం? మా చెల్లెలు కొడుకు, మాకు రిలేటివ్స్ అనమాట. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకా బాబుకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. నాకు కూడా ఒక నా కళల పంటగా చూసుకోవాలనేది ఒక ఇష్టము. అందుకోసం తనను దగ్గరికి తీసుకొని తనకు ఎంఏ తెలుగు కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత. మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడడం కానీ ఏమైనా జరుగుతుందా ప్రశాంత్ గారు? మీరు ఎందుకు గొడవ ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా ఒక్క దాంట్లో వస్తుంది. ఎందుకు, నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చును కదా, నీవు కావాలంటే టీవీ చూసుకుంటూ ఉండు, లేకుంటే ఫోన్ ఉంది ఫోన్లోనే ఏదైనా చూసుకుంటుండు, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి నువ్వు పోవాల్సిన అవసరం ఏముంది అని తను అంటాడు. లేదు, పోయే తీరుతాను, నేను చేసుకునే తీరుతాను, నాకు చేతనే నన్నులో చేస్తాను. ఇదొక్క గలాట, ఇదొక చిన్న ఇది తప్ప ఇంకేముండదు. తన పనులు తన ప్రోగ్రామ్స్ తన కథ తన ఇది. పెళ్లి మాట ఎత్తాను, నాన్న 30 వస్తుంది పెళ్ళి, ఇప్పుడు ఏమి వద్దు, డాక్టరేట్ అయిపోయి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తాను, నువ్వు దాని గురించి ఒత్తిడి చేయొద్దు అన్నాడు. కానీ మీరు చాలా గ్రేట్ అమ్మా, ఎందుకంటే అసలు మీ జర్నీ అంతా ఎంత పెద్దది అంటే, మీరు లాయరు, డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ ఎట్లా వచ్చింది? అది నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చాలా చేశాను బాబు. చైల్డ్ లేబర్ స్కూల్స్, లేడీస్కు టైపు ప్లస్ టైలరింగ్, ఇట్లాగా నేను అక్కడ కర్నూలులో ఉన్నప్పుడు చాలా చేశాను. చాలా వాటిలో మాకు ఎస్ఎస్సి ఉమెన్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది, దాని తరఫున నేను చాలా చేశాను. అట్లా వాళ్ళు అది డాక్టరేట్ అనౌన్స్ చేస్తూ వాళ్ళు మేము చేసినటువంటి వర్క్స్ అవంతా డీటెయిల్స్గా ఫొటోస్ అవన్నీ పంపించమన్నారు. వాళ్ళకు 100 వస్తే నన్ను దాంట్లోనూ సెలెక్ట్ చేశారు బాబు. అక్కడ మెడ్రాస్లో వెళ్ళి తీసుకున్నాను డాక్టరేట్.
యాక్చువల్గా ఒక అంబిషన్ కూడా ఉండింది, డాక్టరేట్ పిహెచ్డి చేయాలి అని చెప్పేసి అని. ఇంక ఇప్పుడు చేత కావటం లేదు. ఇంకా అది గౌరవ డాక్టరేట్ను తల వంచి తీసుకున్నాను. డాక్టరేట్, కూచిపూడి డాన్సరు, రచయిత, కవయిత్రి, యాక్ట్రెస్, సో ఇన్ని గణం అసలు సోషల్ వర్కరు, అసలు రచయితగా అంటే ఇప్పుడు మీ జీవితాన్ని మీరు రాయాలనుకుంటున్నారు కదా. సో ఈ 10 అంటే ఈ 80 సంవత్సరాల వరకు మీరు రాయాలనుకుంటున్నారు అంటే ఒక్కో పుస్తకానికి 10 సంవత్సరాలు. ఈ 8లో ఏ పుస్తకంలో ఎక్కువ కఠినంగా అంటే మీరు ఎక్కువ బాధపడ్డది ఎక్కడ, ఏ ఇయర్లో ఉంటుంది? 10 ఏళ్ల వరకు నేను భూమి అంటే ఏందో కూడా, నడకంటే కూడా ఏదో తెలియదు బాబు. ఎందుకంటే మా నాన్నగారు ఒక బ్యాంక్ మేనేజర్ కనుక ఆయనకు కారు ఉండింది కనుక ఆ కారులోనే ప్రయాణము, స్కూల్కి పోవాలన్నా చేయాలన్నా ఏదో ఇంట్లో అడుగులు తప్ప ఆయన గుండెల మీదనే పెరిగినాను. ఆ కష్టం అంటే ఏమిటి అనేది తెలియదు. పెద్ద పొగరదాన్ని బస్ దీంట్లో పోయేటప్పుడు, కార్లో పోయేటప్పుడు ఎవరన్నా నడుచుకుంటూ పోతుంటారు. ఎందుకు అప్ప మాకు హిందూపూర్లో ఎందుకు అప్ప వాళ్ళు అట్లా నడుస్తున్నారు కారులో పోకుండా అని అంటే ఆయన వాళ్ళు నడవడం అంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆయన ఏం చెప్తే నాకు ఏమీ అర్థం చేసుకునేది కెపాసిటీ లేదు. ఓహో అట్లా నా అప్ప అనేదాన్ని అంతే. అంటే ఆయన చనిపోయే వరకు కష్టం అంటే ఏంది తెలియకుండా పెరిగాను బాబు. పెద్ద కూతురును, ఫస్ట్ కూతురు చనిపోయింది, ఇంకా ఆయన చూడకముందే పురిట్లోనే చనిపోయింది. రెండవ కూతురును నేను. నా తర్వాత 5 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. నన్ను అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు, లక్ష్మీదేవమ్మ. అయితే ఆగస్టులో పుట్టినందుకు విజయ, వాళ్ళ అమ్మ పేరు కలిపి విజయలక్ష్మిని పెట్టారు. కానీ నేను అందరికీ క్షమిల ఏజవి అని చెప్పుకుంటాను, విజయలక్ష్మి అని చెప్పను. ఏమని చెప్పుకుంటారు? క్షమిల ఏజవి. ఎందుకు ఏమో మీరు అడుగుతారు అనుకో మీ పేరు ఏంటమ్మా అని. క్షమిల ఏజవి అని చెప్తాను. ఏందమ్మా ఏం పేరు మళ్ళీ చెప్పండి, ఏందది సంస్కృతం పేరా ఏం పేరు అని అన్నాడు. ఇప్పుడు అవునా మీకు నా పేరు ఏంటి తెలియదు, సరే మీ పేరు ఏందో చెప్పండి అంటే మీరు శివ అని చెప్తారు. అవునా మీ పేరు వసీనా అని అంటారు. ఓకే మీరు నాకు శివ అని చెప్తారు. ఉల్టా చెప్తున్నారు. ఎందుకు ఉల్టా? ఎందుకు? కొంచెం ఫన్నీగా. ఓకే అంటే అబ్బా ఏంది అమ్మ పేరు సంస్కృతంలో ఉందా ఏమిట్లో ఉంది. సరే అయితే మీకు ఒక టెస్ట్ ఇప్పుడు. సో కవిత్వాలు వచ్చు కదా మీకు, ఒక మంచి కవిత్వం చెప్పండి. మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు, అన్నం పెట్టనని ఏడిపిస్తున్నావు ఈనాడు. ఆనాడు నా బాలునివి, ఈనాడు నువ్వు ఏమిటో నాకు తెలియని నా అయోమయ పరిస్థితి. నేనింతే నువ్వు అంతే. మమ్ము తిననని ఎందుకు అంటే అన్నం కలుపుతాం మెత్తగా, మంచాలు ఎక్కుతావు, కుర్చీలు ఎక్కుతావు, అది ఎక్కుతావు, అసలు దొరకవు నువ్వు నాకు. అన్నం ఆయనతో తినిపించే ముద్ద లోపలనే ఎంతెంతో. కానీ ఆ బాధలోన, ఆ ఇదిలోన, ఆ కష్టంలోనే మేము సంతోషాన్ని పొందేవాళ్ళం. మమ్మును ఎందుకన్నానంటే చిన్నప్పుడు వాళ్ళకు పెట్టేది మమ్ము అంటే మెత్తగా పిసికి గొజ్జుగా ఇది చేసి దాన్ని మమ్ము అనే మమ్ము తిననని ఏడిపించావు ఆనాడు. కానీ ఆ ఏడుపులోనే ఒక రకమైన సంతోషము, ఒక రకమైన ఇది ఉండేది. ఇప్పుడు అన్నము పెట్టనని ఏడిపిస్తున్నావు ఈనాడు. అన్నం ఇప్పుడు అన్నం ఒక పెట్టట్లే, ఇప్పుడు మమ్ము కాదు కదా, ఇప్పుడు అన్నం పెట్టాలి కదా అమ్మగా. కానీ ఏడిపిస్తున్నాడు. ఎందుకు ఏడిపిస్తున్నాడు? నేను భారమైనాను, నా వయసు భారమో లేకుంటే ఇదో, లేకుంటే నీ కుటుంబం యొక్క ఇదో ఏమిటి వల్లనో నేను నీకు భారమైనాను. నాకు తెచ్చి ఇట్లా కూడి పారేస్తున్నావు, ఏడిపిస్తున్నావు. నాకు ఆ తిండి తినాలంటే కూడా ఏడుపు వస్తుంది. కానీ ఆనాడు నువ్వు బాలునివి అంటే నేను చెప్పినట్లే వినేవాడివి నువ్వు. అప్పుడు వినకపోతే కూడా ఒక చెంపదెబ్బ కొట్టి కూడా నీకు అన్నం పెట్టేదాన్ని నేను. ఆనాడు అలా ఉన్నావు. మరి ఈనాడు నన్ను అన్నం కోసం నన్ను ఏడిపిస్తున్నావు. మరి ఏమనుకోవాలి నేను? ఆనాడు బాలుని అనుకోవాలన్నా ఈనాడు ఏమనుకోవాలన్నా నాకే నా మనసుకు తెలియటం లేదు కనుక దాన్ని కంప్లీట్ చేయలేదు. ఏమనుకోవాలో నాకే తెలియటం లేదు. దీనికి కవితకు కర్నూలులోన ఒక అవార్డు కూడా వచ్చింది బాబు. ఓకే దీనికి అంటే మీరు కవిత్వం బాగా చెప్పారమ్మా, అంటే చాలా మీనింగ్ఫుల్ ఉంది ఇది మీరు చెప్పింది. సో రచయితగా ఏం రాశారు మీరు? కథలు రాశానన్నా. అప్పుడు వారపత్రికల్లో దానిలో దీనిలోన కూడా పంపించాను. రేడియో ప్రోగ్రామ్స్లో కూడా 15 మినిట్స్కు ఒక కథ రాసుకొని తీసుకురమ్మనేవాళ్ళు. అట్లా కథలు కూడా కథ అందులో చెప్తుండే చదవటం అన్నమాట. కూర్చొని చదివితే వాళ్ళు రికార్డు చేసి దాన్ని మళ్ళా పలానా రోజు రిలీజ్ చేస్తామని మాకు డేట్ ఇస్తారనమాట. అట్లాగా కథలు ఒక్కొక్క రకమైన థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద కథ రాసుకొని
ఇది చేసుకునేదాన్ని. ఇంకా నా జీవిత చరిత్రను అది ఒక కథారూపకంగా కూడా మలచాలని అనుకుంటున్నాను. ఓకే, అవుతుంది కూడా తప్పకుండా. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన, మర్చిపోలేని వ్యక్తి ఏంటి, ఎవరు? చాలామంది ఉన్నారు కానీ మెయిన్గా మా అప్ప. ఓకే, నాన్న. అంటే అక్కడ మాకు అనంతపూర్ భాషలో హిందూపురంలో అప్ప కనుక మేము పిలిచేది అంటే కర్ణాటక కొంచెం బార్డర్ కాబట్టి బార్డర్ కనుక అప్పనే అనేవాళ్ళము. ఎవరితో చెప్పినాను కూడా అప్పనే పిలుస్తా. ఆయన పేరు కూడా అంజినప్ప. ఓకే, అప్ప. ఆయన నాకు ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అంటే నేను ఆయన గుండెల మీద పెరిగిన వ్యక్తిని. అంటే ప్రతి ఆడపిల్ల కూడా ప్రతి తండ్రికి ప్రిన్సెస్సే, నేను కాదంటం లేదు. కానీ నేను మా అప్పకు ప్రిన్సెస్ కంటే ఎక్కువ, ఆయన నాకు ఒక ప్రిన్స్ కంటే ఎక్కువ. అంతే. ఆయన మాత్రము అంటే తల్లి తర్వాత తండ్రి అని అంటారు. ఆయన తర్వాత ఇంకా తల్లి, గురువులు, నటరాజ రామకృష్ణ మాస్టర్ గారు నాకు చదువు చెప్పిన గురువులు, ఇంకా చాలామంది ఉన్నారు లిస్ట్ అయితే. కానీ ఎక్కువ ప్రేమించి అభిమానించి నా గుండెల్లో దాచుకున్న వ్యక్తి మా అప్ప. ఓకే. సో ఎప్పుడైనా మీరు చదువుకున్న ఏజ్లో ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటుండేనప్పుడు? అయ్య బాబాయ్, నేను పులి పిల్లను అక్కడ స్కూల్లో నన్ను చూస్తేనే అందరు జడుచుకునేవాళ్ళు. అంటే రౌడీ. ఓకే. అంతెందుకయ్యా ఈ మాట చెప్పొచ్చునో లేదో, మాస్టర్ల గారులకు కింద కుర్చీలోన కూడా ఇట్లా వాళ్ళు కూర్చునేటప్పుడు కూర్చుకోవాలని చెప్పేసి చిన్న రేగిముళ్ళో అముళ్ళో ఏముళ్ళో సార్లకి అంత రౌడీని. ఓకే. ఎవరన్నా మగపిల్లలు మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. హేమలత అని ఒక ఆమె, నేను ఇద్దరమే మా క్లాస్లో. 33 మంది మగపిల్లలలో మేము ఇద్దరం, 33 మంది మొత్తం స్టూడెంట్స్లో మేము ఇద్దరమే ఆడపిల్లలం. ఓకే. ఎవడన్నా మమ్మల్ని ఏదన్నా అన్నాడంటే, ఎవరినన్నా ఆడవాళ్ళని కూడా ఏదన్నా అంటే ముందు వాడిని ఇట్లా అంగి పట్టుకొని వాడిని వాయించడమే, ఇంకా వేరే మాట. అట్లాంటి దాన్ని నా జోలికి ఎవరు వస్తారయ్యా, ఎవరు రారు. మీకు ఎప్పుడైనా ఏ ఏజ్లో ఉన్నా పెళ్లి చేసుకుంటే బాగుండు, నాకు ఒక కుటుంబం ఉంటే బాగుండు, పిల్లలు ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించింది? లేదు, ఎందుకంటే వీళ్ళను తమ్ముళ్ళ పిల్లలను వాళ్ళనే నా కుటుంబంగా అనుకున్నాను కదా. ఇంకా నాకు సపరేట్గా ఒక కుటుంబం. అందులో మెయిన్ ఏమంటే నా భావాలకు, నా స్వతంత్రతకు, నా దీనికి ఒప్పుకొని వచ్చే భర్త దొరకడు కదా నాన్న. దొరికినాను కూడా అప్పటికి పెళ్లి చేసుకోవడానికి దొరికినాను కూడా తర్వాత వాళ్ళు పెట్టే హింసలు అవన్నీ కూడా భరించే శక్తి నా దగ్గర లేదు. ఎదిరించే శక్తి ఉంది కానీ భరించే శక్తి లేదు. ఎదిరించి ఇప్పుడు ఆ జీవితంలోకి ప్రవేశించి ఆ జీవితాన్ని వద్దని ఎదిరించి పక్కకు వచ్చే బదులు అసలు ఆ జీవితం జోలికే పోకపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అన్నారు అంటే నేను కారులో తిరుగుకుంటా నడిచే వాళ్ళని ఇట్లా అంటుండని. సో నాన్న చనిపోగానే మీరు ఆ స్టేజ్కి రావడం జరిగింది. సో అప్పుడు మీకు ఆ తెలివి లేదు, అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి పడిపోవడం జరిగింది. మీరు ఇది ఎప్పుడైనా మీరు అంచనా వేసుకున్నారా? కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్లా ఉండే, అప్పున్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఉన్నామని చెప్పేసి ఎప్పుడైనా బాధ కలిగిందా? అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి అక్కడ ఊళ్ళో అమ్మమ్మ గారి ఊళ్ళో ఉండటము, అమ్మమ్మ పడే కష్టాలు, మేము చదువు కోసం పడే కష్టాలు, ఇవన్నిటి వల్ల మనసు ఇదైపోయి అప్పుడు రాటు తేలింది. ఎట్లయినా కూడా మళ్ళీ అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థానానికి రావాలి. నా 3 తమ్ముళ్ళను మంచిగా ఇది చేసుకోవాలి. నాకు రాకపోయినా వాళ్ళనైనా ఆ స్థాయికి తెచ్చుకోవాలి. నా చెల్లెల్ని కూడా ఒక మంచిగా చదివించి ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలి. ఆ దృఢమైన సంకల్పం ఎలా జరిగింది అని అంటే అప్పుడు అప్ప ఉన్నప్పుడు పడిన సుఖాలకు, ఆ అప్ప పోయిన తర్వాత పడిన కష్టాలకు టాలీ చేసుకుంటే ఆ నిర్ణయం అనేది జరిగింది. ఆ నిర్ణయంలో నుంచి పుట్టిందే వాళ్ళని అందరినీ ఒక మంచి దీనిగా చూసుకొని వాళ్ళని ఒక స్థాయికి తెచ్చి తర్వాత అప్పుడు మళ్ళీ నా స్థాయిని గురించి నేను ఆలోచన చేసి ఆ స్థాయిలో కూడా నాకు పెళ్ళిని గురించి పోలేదు. ఎంతసేపు నా చదువు, నా డ్యాన్సు దీనిల మీదనే ఉండింది. కానీ దృష్టి అందులో నా ఒకటే, నన్ను భరించేవాడు ఎవరు దొరకడు. వాళ్ళకు అంటే భర్తలకు లొంగే ఉండాలి కదమ్మా అని మీరు అనుకోవచ్చు. మీరు పురుషునిగా మీరు మీ చేయి పైనే ఉండాలని అనుకోవచ్చు. కానీ లాలనతో ఏ పురుషుడి దగ్గరికి చేసినా ఇది కాదు. కానీ డిమాండ్తో చేసుకుంటే లొంగేదాన్ని కాదు. ఓకే. అయితే ఇంకో విషయం, ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటూ అంటే ఒకవేళ నాకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా అనాథ ఆశ్రమంకి వెళ్తాం, నా అంత్యక్రియలు కూడా వాళ్ళే చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. సో మీ తమ్ముళ్ళ పిల్లలు అంటే మీ తమ్ముళ్ళని చదివించారంటే ఆ ఫ్యామిలీకి మొత్తం మీరు తోడున్నట్టు. సో వాళ్ళు అంతగానే చేసిరు, వాళ్ళకి ఆ లాస్ట్ ఛాన్స్ కూడా మీరు ఇయ్యారా? ఎందుకు ఇవ్వాలి? ఏం అవసరం ఉంది? ఓకే.
తమ్ముళ్ళు నా వాళ్ళు కావచ్చు, తమ్ముళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ భార్యలు ఉంటారు, వాళ్ళంతా ఈ సంత ఏమిటిది. ఒకవేళ మనం మన అమ్మ నాన్నలో మన ఇదో మన అత్త మామలో వాడనో అయితే మన ఈమె ఏందో మేనత్తనంట, ఈమె ఏమిడిదో చేసిందంట, ఈమెను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. ఏం అవసరం ఉంది? నా బాధ నేను పడేది కాక నా తమ్ముళ్ళని ఎందుకు బాధ పెట్టాలా? అవసరం లేదు. ఒక్క జీవితం ఏముడుతుందయ్యా, అయితే అవుతుంది, చేతనైన రోజులు చేసుకుంటాను, లేకపోతే చెప్పాను అనాథాశ్రమాలు ఉన్నాయి. నిజం చెప్తున్నా, మీ జీవిత చరిత్రని మీరు పుస్తకాలు అన్నారు, ఒక మూవీ చూస్తే అసలు సూపర్ హిట్ అవుతుంది నిజం చెప్పాలంటే. అంటే మీరు పడిన స్ట్రగుల్స్ ఇవన్నీ వాటి గురించి చెప్తే చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతారు. ఆహా, ఇంతమందికి ఇట్లా చేయొచ్చు, సో మళ్ళీ ఆమె వేరే వాళ్ళకు భారం కాకుండా సో మీరు సపరేట్గా ఉండాలి, నాకేమన్నా వచ్చినా నేను అనాథ ఆశ్రమంలో ఉండాలి, ఎవరికి ఇబ్బంది ఎందుకు కావాలని మీరు మాట్లాడుతున్నారు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ నిజం చెప్పాలంటే. అది మనసులో నుంచి వచ్చిన మాటలేనన్న. ఒకవేళ అది విని నా బంధువులు నా వాళ్ళు కూడా బాధపడినా నాకేం బాధ లేదు. ఇప్పుడు నేను పెంచుకుంటున్నామా, నా బాబు బాధపడినా అందరం మేము ఉన్నాం కదా, దాన్ని వాళ్ళు అహం అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు విన్న వాళ్ళు కూడా ఎందుకు ఈ ముసలిదానికి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా అనుకోవచ్చు. అందరూ అనుకుంటారేమో, నేను అనుకోను, నేను అస్సలు అనుకోను. అనుకోరా బాబు? అనుకోను. శతమానం భవతి. అనుకోరని తెలుసు, ఎందుకంటే నా వేదనను మీరు కళ్ళారా చూస్తున్నారు. నేను చెప్పే మాటలు అబద్ధము ఉండవు అని చెప్పేసి కూడా మీరు తెలుసు. ఆ జీవితాన్ని కూడా మీరు కళ్ళారా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇట్లా కోరుకునే వాళ్ళు కూడా నా ఇంటర్వ్యూస్ అవి కూడా చూసి కూడా ఏంటమ్మా ఇంత ఇది ఉండి మీరు అనాథాశ్రమం అంటారు అదంటారు. నా దగ్గరికి రండమ్మా, నాకు అమ్మగానో నాకు అమ్మమ్మగానో నాకు ఇది గానో. నా ఇంటర్వ్యూస్లో కింద కామెంట్స్ చూస్తే నేనే ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అలాగా ఉన్నారు, లేరని కాదు బాబు. చెప్పాను కదా, ఇది అహం అంటారో పొగరంటారో లేకుంటే సొంత ఇది అని అంటారు. అలాగా భావం నాలోన ఉండిపోయింది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మాట పడనివ్వకూడదు. ఇప్పటి వరకు మీకు ఎవరన్నా ఏదన్నా విలువైన గిఫ్ట్ ఇచ్చిరా మీకు? విలువైన గిఫ్ట్ అంటే ఇచ్చారు బాబు, అది చెప్పుకోవాలనో చెప్పుకోకూడదో నాకైతే తెలియదు. ఏం చెప్పాలనుకుంటారో ఏం చెప్పుకోవద్దు అనుకుంటారో నేనే చెప్తా. ఏది నానిగారిదా మీరు అనేది? నానిగారినా? హీరో నానిగారు? హీరో నానిగారు. నానికి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్తా. నాకు తెలుసు అది. మీరు చెప్పాలనుకుంటారా చెప్పండి, లేకుంటే నాకు తెలుసు, నేను చెప్పాలా? చెప్పడం బాగుంటుందా బాగుండదా అని నేను అనుకుంటాను. అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి నేనైతే అడుగుతా. మీరు చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. అది డైలమాలో ఉన్నా, చెప్పచ్చునా చెప్పకూడదా అనే ఒక డైలామా. మంచి పని చేస్తేనేమో, నాన్నగారు మంచి పని చేస్తేనేమో చెప్పండి, నాన్నగారు మంచి పని చేయకుండా చెప్పకండి. అయ్యి బాబా, అది మంచి పని బాబు, మంచి పని కాదని నేను ఎట్లా అనుకుంటాను. చెప్పండి. ఆ రోజు అక్కడ స్టేజ్ ఎక్కడో జనాలలో ఉన్న దాన్నే చూసి హీరోయిన్ చూపిస్తే నన్ను చూసి బామ్మ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారా అన్న వ్యక్తి మంచి వ్యక్తి కాదని నేను ఎట్లా అనుకుంటానయ్యా. ఆ వ్యక్తి, ఆ మహానుభావుడు, నేను హిట్ 3 సినిమా షూట్కు నాకు డైరెక్ట్గా దీని నుంచి పిలిచారు. వాళ్ళు 5,000 ఇస్తామన్నారు. అదంతా అది మామూలే, అది మనం షూట్ చేసుకున్నందుకు మనం పేమెంట్ తీసుకుంటాం, అదంతా ఇదే. ఆయన షూట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి, షూట్ అయిపోయిన తర్వాత నాని బాబు ఒక ఫోటో అని అంటే, రమ్మా తీసుకుందాం రా బామ్మ అని చెయ్యి ఇట్లా మీద వేసుకొని తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 అడుగులు నడిచిన తర్వాత వాళ్ళ పిఏను, పక్కన పిఏ ఉన్నారు, పిలిచారు. అక్కడ దూరంగా ఉంటే ఇట్టమ్మని పిలిచారు. చెప్పండి సార్ అంటే, 10,000 క్యాష్ ఉందా నీ దగ్గర అని అన్నారు. ఇలా చూసుకొని 10,000 లేదు, కొంచెం 4-5 ఉంటుందేమో అని అంటే, బామ్మ మీకు ఫోన్పే ఉందా అని అన్నారు. నన్ను అడిగారు. ఉంది బాబు అని అన్నాను. నాకు అప్పటికే ఏంటో నాకు అర్థం కాలే. అంటే కొంచెము మైండ్ అంతా ఏదప్ప ఎందుకు అని, ఏమిటి ఒకవేళ నాకు ఇచ్చే పేమెంట్ ఇప్పుడు వెంటనే ఇప్పించాలని అనుకుంటున్నారా, కానీ అడిగే ధైర్యం లేదు. ఏమిటి ఎందుకు, నాలో నేనే డైలమా అవుతున్నా. సరే ఫోన్పే చెయ్యి, బామ్మకు 10,000 ఫోన్పే చెయ్యి నంబర్ తీసుకొని అని ఆయనకు చెప్పి నా పక్క తిరిగి, మీ మనవడు మీకు చీర కొనుక్కోమని ఇస్తున్నాడు, మీరు చీర కొనుక్కోండి బామ్మ అని అన్నారు. నేను తబ్బిపోయి మనం ఏం చెప్పాలో నాకేం అసలు అర్థం కాలేదు. సరే బాబు తప్పకుండా అని అన్నాను. తర్వాత ఇంకా 2 అడుగుల దగ్గరికి వచ్చి ఆడ కారు ఎక్కించేసి వెళ్ళిపోయారు. అందుకే
నాని బాబు, నానిక నాని అనే పేరు నేను పెట్టుకున్నాను. అంతటి అంటే 10,000 ఇవ్వడం ఆయనకు గొప్ప కాదు, ఆయనకు ఒక లెక్క కూడా కాదు. కానీ నాకెంత గొప్ప వరం అది, నాకెంత గొప్ప ఇది. అది ఎవరికైనా చెప్పొచ్చునా చెప్పుకోకూడదా ఏమిటి ఎట్లా? అందులో చీర కొనుక్కోమని ఆయన అన్నారు. చీరలు ఏముంది, చాలా ఉంటాయి, కొద్ది రోజులు కడితే ఇదైపోతాయి. అది ఆయన పేరు మీద ఒక ఇది ఉండిపోవాలా అని చెప్పేసి ఒక చిన్న ప్రొజెక్టర్, హోమ్ ప్రొజెక్టర్ లాంటిది కొన్నాను ఆయన పేరు. ఓకే. దాని మీద మంచం మీద కూర్చొనైనా పెద్దగా గోడ మీద వేసుకొని కళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అసలు ఈ విషయం నేను ఎవరికి ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కనీసం మా బాబు కూడా చెప్పలేదు ఇట్లా ఇచ్చారు బాబు. కానీ ఆయన చేసినటువంటి ఫోన్పే చేసినటువంటి ఇదే నా దగ్గర ఉంది. అది మీరే అంటే అంతకైనా విలువైన ఇది నాకు లేదు బాబు. అంటే ఈ ఫీల్డ్లో నాకు ఇంకొక ఫీల్డ్ కూచిపూడి నృత్య దాంట్లోనే ఇంకా అసలు ఇంకా అది ఇంకొకటి చెప్తాను బాబు. మా గురువు గారికి నేనంటే చాలా ఇష్టం. అంటే నేను నా 32వ ఏట నేను పోయినాను ఆయన దగ్గరికి డ్యాన్స్ నేర్చుకోవటానికి. ఆయన అడిగింది ఒకటే మాటనే. 3 రోజులు తిప్పారు, రా పో, అక్కడ పోయిరా, ఇక్కడ వీళ్ళని అడిగిరా, వాళ్ళని అడిగి. మూడో రోజు దగ్గర కూర్చుంటే కాళ్ళ దగ్గరే కూర్చునేదాన్ని, ఎప్పుడు కుర్చీల్లో కూర్చుని. ఎందుకు ఇలా తిప్పాను అనుకున్నావు విజయ, నీలో నా తృష్ణ ఉందా లేదా, బేజారు పడే ఎందుకు లేని వాపస్ వెళ్ళిపోతావా, నా దగ్గరనే నేర్చుకోవాలనే ఒక ఇది ఉందా, ఇదల్లా పరీక్ష కోసమని నిన్న అలా తిప్పాను. నీకు నేను ఫీజు కూడా తీసుకోను, నేను ఫ్రీగా చెప్తాను అంటే ఒక్క మాట అడిగాను. మాస్టర్ ఇప్పుడు నాకు 32 ఏళ్ళు కదా, మరి ఈ 32 ఏళ్ళలో నేను అందుకోగలనా శిఖరాన్ని అంటే దీనికి వయసుతో అవసరం లేదు, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న తృష్ణ, నీకు నేను చెప్తాను కదా, నిన్ను తీర్చిదిద్దుతాను. 1 సంవత్సరంలోనే తీర్చిదిద్దారు. కర్నూలులో అరంగేట్రం చేశాను, ఆయననే నట్టభంగం చేశారు. మొత్తం అంతా ఆర్కెస్ట్రా అంతా వచ్చారు, చేశాను. చాలా గ్రేట్. ఎప్పుడు చేశాను? 84లో చేశాను. 1984 మీరు కూడా పుట్టినారు అప్పటికి. 1984లో చేశాను అరంగేట్రం. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను హైదరాబాద్ రవీంద్ర భారతిలో, అక్కడ ఇక్కడ ఇచ్చాను. తర్వాత కింద పడి కాలు కొంచెం ఇబ్బంది ఏర్పడి దాంతో అక్కడికి స్టాప్ అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడ నేను నా ఇది ముగించుకొని నేను ఇంకా ఊరికి వెళ్ళిపోతాను అనే టైంలోన, అంటే నా ట్రైనింగ్ అయిపోయి ఊరికి వచ్చే టైంలోన మాస్టర్ గారు, అంటే ఇక్కడ మనది కాళికాదేవి గుడి ఏదో పెద్ద గుడి ఉందంట, ఏదో గుడి. అక్కడ ప్రతి సంవత్సరము ఈ జరిగేటువంటి ఉత్సవాలకు, ఆ 10 రోజులు జరిగే ఉత్సవాలకు, నవరాత్రులకు ఒక చీర ఒకరి ద్వారా ఇది చేసుకొని అక్కడ ఇది చేపిస్తారంట. 1 సంవత్సరం యాలంలో ఈయనకు అవకాశం వచ్చింది ఆ 9 రోజుల చీరను ఇది చేయడానికి. అదేదో కాళీమాత గుడి బాబు దేవకు తెలియదు. ఆయనకు అవకాశం వస్తే ఆయన ఒక చీర, అప్పట్లోనే 10,000 చీర, ఆకుపచ్చ చీరకు పింక్ కలర్ అంచు ఉంది, ఆ చీరను కట్టించి లాస్ట్ రోజు ఆ చీరను వీళ్ళకే ఎవరైతే వీళ్ళు దానికి ఇది చేసింటారో వాళ్ళకే ఇస్తారంట. అది నాకు కూడా తెలీదు. అది అలాగే పెట్టుకున్నారు ఆయన. నేను నా చదువు అంతా ముగించుకొని వచ్చేటప్పుడు ఆ చీరని ఇలా పెట్టి, ఇది అమ్మవారికి పెట్టిన చీర అమ్మ, ఇది నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో. అప్పటికే నాస్తికురాలు అయ్యా నేను. అప్పటికే నాస్తికురాలని నేను. అమ్మవారికి కట్టించి 9 రోజులు అదే చీర మీదనే పూజ చేస్తారంట, విప్పరంట. లాస్ట్ రోజు దసరా రోజు విప్పుతారంట. ఆ చీరను ఎవరైతే ఇచ్చింటారో వాళ్లకు ఇస్తారంట. ఆయన నాకు ఇవ్వటం ఇదేమనుకోవాలి, ఇది ఏ గిఫ్ట్ అనుకోవాలి? చీర ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంది నా దగ్గర ఆ చీర. ఒక్కసారి ధరించాలన్నా వద్దా అనుకుంటే ఒక్కసారి ఒక షార్ట్ ఫిల్మ్లోన అది ధరించేటువంటి రోల్ వచ్చింది నాకు, అది కట్టుకున్నాను. అది ఇప్పటికీ కూడా ఇంకా పూజ్యంగానే చూసుకుంటాను. మరి ఏంటి, అమ్మవారి పై మీద కట్టుకున్న చీరను నాకు ఇవ్వటం ఏంటి మాస్టర్ అండి? ఇది తీసుకునేంత భాగ్యవంతురాలా నేను ఎందుకు నన్ను ఎంచుకున్నారు మీరు, నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాను. నాకు నీలో అమ్మవారు కనిపించారమ్మా, ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను, అంతే, తీసుకో. మరి దాన్ని ఏమనుకోవాలి బాబు, దానికి ఏ అక్షర రూపం ఇవ్వాలనో ఏమనుకోవాలనో అదొక పెద్ద గిఫ్ట్. ఆయన గురువుగారు నటరాజ రామకృష్ణ, ఆయన నటరాజ రామకృష్ణ పేరు నాని
ఎన్ విజయలక్ష్మి ఎన్ను ఇట్లా కూడా 3 ఎన్నులు కలిసినాయి అన్నమాట. 3 ఆర్లు అలాగా 3 ఎన్నులు. 3 ఏళ్ళు. ఇవన్నీ జీవితంలోన ఇవన్నీ ఒక రాసేటప్పుడు నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయా, ఏడుపు వస్తుందా, ఏమొస్తుంది, అసలు అక్షరం కదులుతుందా, ఒక్కటొక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి ఇలాంటివి సంఘటనలు. అయితే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసారు కదా, ఇష్టమైనది క్యారెక్టర్ అయింది, డైలాగ్ ఏమన్నా ఇష్టమైన సినిమా అంటే సినిమాలు అన్నీ ఇష్టమే బాబు. దాంట్లో అంటే మీరు చేసిన క్యారెక్టర్ అన్ని ఇష్టమే, అందరితో చేయడం కూడా ఇష్టమే. డైలాగ్ వచ్చేసి నేను మీకు మళ్ళీ ఇంకొక చిన్న డైలాగ్ కూడా చెప్తాను, కానీ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పచ్చునో చెప్పకూడదో కానీ చెప్తున్నాను. నాని గారి హిట్ 3లో నేను సినిమాలోనే యాక్ట్ చేశాను. వారి కాంబినేషన్లోనే చేశాను. అంటే నాకు ఆయనకు డైలాగ్, ఆయనకుంది డైలాగ్, నాకు ఉన్నాయి డైలాగులు. నేను మామూలుగా నేను యాక్ట్ చేసిన సినిమాలకు ప్రతిదానికి ప్రమోషన్స్ నేను ఇచ్చుకుంటుంటాను. నా స్టేటస్లలో దీంట్లో నేను ఇచ్చుకుంటుంటాను. హిట్ 3 కూడా ఇచ్చుకున్నాను. అలాగనే హిట్ 3 సినిమా కూడా రిలీజ్ అయిన రోజు వెళ్ళాలి అని కూడా అనుకున్నాను. అది మార్నింగ్ షో ఎవరో చూసిన వాళ్ళు నీది లేదు దాంట్లోన సీను అన్నారు. బాధాకరమైనది, జీవితంలో ఒక బాధాకరమైన విషయం బాబు ఇది. అదేంటి హిట్ 3లో నేను చేసినది లేకపోవటం ఏంటి, నాకు నానికి ఇద్దరికి ఉన్నాయి, ఏది నాది లేక మీరు సరిగా చూసిండారు, పడుకున్నారేమో అని వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళని అన్నా. లేదు మేము చూసాము, లేదు మీ సీను అని. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారికి కాల్ చేశాను, బాబు నా సీన్ లేదంట, నిజమేనా అంటే, అవునమ్మా అది లెంగ్త్ ఎక్కువైనందుకు తీసేశారు, మీది ఇంకొక 2-3 ఇవి తీశారు సీన్స్ అని చెప్పేసి అన్నారు. ఒక్కరోజంతా అన్నం తినలేదు బాబు నేను. అంటే నానితో చేసినది ఇప్పుడు సరిపోదా శనివారం చేశాను, దాంట్లో ఏమీ ఆయనతో కాంబినేషన్ లేదు, మామూలుగా ఒక కుటుంబం ఇదిగా చేశాను సోక్లపాలెంలో. దాంట్లోనే ఉన్నా లేకున్నాను కూడా అంత బాధ, వేరే సినిమాల్లో కూడా ఉన్నా లేకున్నాను కూడా అంత బాధపడేదాన్ని కాదు. నాకున్న బాండింగ్కు దానికి అది లేకపోయినందుకు చాలా బాధపడి. ఏంటి అక్కడ కన్వర్జేషన్ ఏముంటుంది, డైలాగ్స్ ఏముంటాయి చెప్పచ్చు. ఇప్పుడు లేదు కదా, కట్ చేసారు కదా ఎట్లాగో మూవీలో. అంటే ఇంకా నేను చెప్పేది అయిపోలేదా, కట్ చేశారు, బాధపడ్డాను ఒక రోజంతా. తర్వాత సక్సెస్ మీట్కి వెళ్ళాను హిట్ 3కి. ఓకే. హిట్ 3 సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు దాంట్లో చేసిన యాక్టర్స్ని అందరినీ పైకి పిలిచేటప్పుడు కళ్ళలో దార ఇలాగా పడిపోయింది. నేను తర్వాత ఏడీ గారు అక్కడ వస్తే అడిగాను, బాబా అందరినీ పిలిచారు నన్ను ఎందుకు పిలిచలేదంటే, మీ సీన్ లేదు కదమ్మా, అది క్రిటిసైజేషన్ వస్తుంది, ఆమె ఎక్కడుందని సినిమాలో పిలిచారు ఆమెను పైకి అని చెప్పేసి అని అంటారు, ఆ సినిమాలో లేదు. అప్పుడు ఇంకా పట్టుదల పెరిగింది నాలోన, ఎట్లా ఏదన్నా చేసి ఆ సినిమాలోన అది పెట్టించుకోవాలి. అంత లోపల ఈవెంట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు నా ముందు వెళ్తూ ఉంటే, శైలేష్ బాబు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాను, చెప్పండి అమ్మా అన్నారు. సినిమాలో నాది అది లేదు కదా, సరే ఎందుకు లేదు ఏమిటి ఎందుకని నేను మిమ్మల్ని అడగను, కనీసం ఓటీటీలోనన్నా నాది పెట్టించండి బాబు అది అని అడిగాను. తప్పకుండా పెట్టిస్తానమ్మా ఓటీటీలోనా అన్నారు. మరి పెట్టిస్తారో లేదో తెలీదు, పెట్టిస్తారనే ఆశ ఉంది. అది నెట్ఫ్లిక్స్లోన నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా దాని పట్టుదల, దాన్ని ఓటీటీలో వచ్చేలాగా చేయాలి, ఎలా చేయాలి. మొన్న అక్కడ సక్సెస్ మీట్లోన నానిబాబును కలిశాను, ఆయనతో పోయి మాట్లాడాను, కానీ ఈ విషయం మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. అది లేకుండానే ఉంటుందా లేకుంటే నా దృఢమైన నమ్మకంతోనో ఓటీటీలోకి వస్తుందా, మీ సలహా ఏమన్నా ఇస్తారా? వేచి చూడాలి. ఇంకా చాలా సినిమాలు తీయొచ్చు నానిగారితో, ఎన్ని సినిమాలు తీసినాను కూడా ఆ సినిమా విలువనే కదా నాన్న. ఇప్పుడు ప్యారడైజ్లో సెలెక్ట్ అయ్యాను, లుక్ టెస్ట్లు అయిపోయినాయి, దాంట్లో కూడా చేస్తాను, ఆయనతోనే కాంబినేషన్ ఉంది, అంతా ఉంటుంది. కానీ ఇది పోగొట్టుకున్నాననే బాధ దానివల్ల అయితే తీరదు కదా. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఏదో ఆశ. అంటే డైరెక్ట్గా అక్కడ బాగున్నాయి డైలాగ్స్, మంచిగా ఉందా కన్వర్జేషన్? మంచిగా ఉంది, మా ఇద్దరి కాంబినేషన్లోనే ఉంది, మా ఇద్దరి కాంబినేషన్లోనే డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ మరి ఎందుకు పెట్టలేదు అని అంటే లెంగ్త్ ఎక్కువ. చెప్పరు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీరే నాకు ఏదో ఒక నమ్మకం ఉంది ఓటీటీలో వస్తుంది అని. ఎందుకంటే శైలేష్ బాబు నాకు మాట ఇచ్చారు, అది కంటి తుడుపు మాటనో నిజమైన మాటనో తెలియదు, కానీ నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. శివబాబు మీరు కూడా కోరుకోండి. నేను కూడా కోరుకుంటా. సో ఇప్పుడు మీరు ఎట్లాగో చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు. సో అమ్మ బాధపడుతుందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది.
సో పెట్టాలని వాళ్ళు కూడా అనుకుంటారు. ఓకేనా? అనుకొని అది గాన ఓటీటీలోకి రావాలి, నిజంగా నా జీవితం ధన్యమైంది అని అనుకుంటాను. ఓకే. ఎందుకంటే నాని బాబుతోనే డైలాగ్స్ అది కనుక 83లో నేను వాళ్ళు పెట్టకనే సాధించుకున్నాను అనేది ఒక మనసులో ఒక విధమైనటువంటి సంతోషం కూడా నాలో ఉంటుంది. డన్. అయితే ఇప్పుడు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారి సో యాక్టింగ్ ఎట్లుంటుందో చూడాలనుకుంటున్నాను నేను. ఎట్లా నటిస్తారో చూడాలనుకుంటున్నా. ఆమె విశ్వరూపం ఏమైనా చూపిస్తుందా అనుకుంటున్నా. సో నవరసాలు ఏమైనా చేయగలరా? ఏ రసం కావాలి మీకు? ఏ రసం చేసి చూపించాలి? టమాటా రసం అవి కాదు, నవరసాలలో ఏ రసం కావాలి? రౌద్రం కావాలి. రౌద్రమా? రౌద్రం, భయానకం, అవి రెండు చేయండి ఫస్ట్. ఇంకోటి గుర్తు తెచ్చుకుంటా. రౌద్రమా ఫస్ట్ చేసిన తర్వాత మీరే ఏది అనేది మీరే చెప్పండి. సరే, ఓకే. ముందే చెప్పండి. ఓకే. ఏంటి ఏమన్నావు? ఇప్పుడు నన్ను ఏమన్నావు నువ్వు? నీ కథ నేను చూస్తాను. ఏమనుకుంటున్నావు నన్ను గురించి? అమ్మా, నాలో ఇంతటి రౌద్రాన్ని తెప్పిస్తావా నువ్వు? నిన్ను ఏం చేస్తానో చూడు. నిన్ను ఏం చేస్తానో చూడు. గుర్తుపెట్టుకో, నన్ను ఇంత బాధించినది, ఇంత ఇది చేసినది అంతకు అంత నేను తీర్చుకుంటాను, చేసి చూపిస్తాను. నీ పేగులే తీస్తాను, నీ రక్తమే తాగుతాను. నేను ఏం చేస్తాను చేసిన తర్వాత తెలుస్తుంది. తెలుసుకోవడానికి కూడా నువ్వు ఉండవు. సూపర్. అసలు రౌద్రమా? ఓకే. కోపం వచ్చింది, నాలో కోపాన్ని తెప్పించినావు. అదే నేను రౌద్రంగా మారి నేను ఆ రౌద్రాన్నంతా నీ ముందు చూపించేసాను. ఓకే. రొమాంటిక్? మరి రొమాంటిక్ ఈ వయసులోనే రొమాంటిక్ ఏందయ్యా? కాదు అయ్యా బాబోయ్, మళ్ళీ ఏదో పాత రోజులకు బొమ్మనడానికి పాత రోజుల్లో కూడా గుర్తులు కూడా లేవు కదా బాబు రొమాంటిక్ చూపించడానికి. నేను అన్నది యాక్టింగ్ చేయమన్నా. నేను యాక్టింగ్ ఇప్పుడు యాక్టర్స్ అన్నప్పుడు అన్ని చేయాలి కదా, చెయ్యాలి. కానీ ముసలిదానికి ఏంది నాకు చూడాలనిపిస్తుంది. ముసలిదానికి ఏంది రొమాంటిక్ అని అనుకుంటారు కదా. ఒక మనవాడు అడుగుతున్నాడు, సో అమ్మమ్మగా మీరు చెయ్యండి. ఓకేనా? ఏంటి ఏం చెప్పండి? ఏంటి? అవునా? అసలు ఏం చెప్పాలనుకున్నారు? నాతో నా నుండి ఏం కోరుకుంటున్నారు? ముందు అది చెప్పండి శ్రీవారు. చెప్పితే నేను ఆ తర్వాత ఆలోచిస్తాను. ఏంటి? అరే బాబోయ్, ఇక్కడ ఇంతమంది జనాల మధ్యలోనా? దానికంటే ఒక ప్రదేశం ఉంటుంది, అప్పుడు చూసుకుందాం. సరేనా? అప్పుడు చూసుకుందాం. సూపర్ అమ్మ. అసలు సో ఇట్లాంటి సీన్స్ కూడా రావాలని నేను కోరుకుంటున్నా మీకు. ఇప్పుడు ఎందుకు రావు? ఇప్పుడు రావయ్యా. సో అల్లు రామలింగయ్య గారు చేశారు లాస్ట్ మూమెంట్ వరకు ఇట్లాంటివి. అవును. సో ఇప్పుడు సరిపోయిందా ఇది రొమాంటిక్? అంటే మా ఆయన వచ్చాడు, నన్ను ఏదో అడిగాడు, ఎక్కడికో రమ్మన్నాడు, ఇప్పుడు వద్దన్నారు. ఏదో అడిగాడు, ఏదో చేస్తామన్నాడు, ఎక్కడికో రమ్మన్నాడు, ఏదో చేస్తామన్నాడు. అయినా ఇంతమందిలో ఇప్పుడా ఇక్కడ దానికంటే ఒక ప్రదేశం ఉంటుంది, అప్పుడు చూసుకుందాం, అప్పుడు సరేనానని బుగ్గ మీద ఒక ఏటు వేసేసి పక్కకు వచ్చేసారు. వేటు కాదు బుగ్గ మీద ఒక జస్ట్ అలాగా ఇట్లా సరసం అనేసేసి వచ్చేసారు. సరిపోయిందా? బాగుందా? బాగుంది. మీరు ఏం చేసినా బాగుంటది. సో ఫైనల్ గా సో కూచిపూడి డాన్సర్ కదా మీరు? భరతనాట్యమా కూచిపూడియా? కూచిపూడి, ఆంధ్రనాట్యం. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో నాన్నగారు ఉన్నప్పుడంతా కూచిపూడి, నాన్నగారు పోతే ఆంధ్రనాట్యం. మన మహాగురువు ఉన్నారు కదా నటరాజ రామకృష్ణ, పేరిని నృత్యాన్ని ఆంధ్రనాట్యాన్ని చేశారు. ఆంధ్రనాట్యం నాకు అది వచ్చు, ఇది వచ్చు. సో మీరు మా అమ్మమ్మ గారు కాబట్టి మీరు లేచి కూచిపూడి భరతనాట్యం చేయలేరు కాబట్టి జస్ట్ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్స్, కళ్ళు మీ మొహమే మాట్లాడాలి మీ నాట్యం గురించి. సో అదేమన్నా చేయగలరా? ఏవాడే
ఎవడే వాడు ఎవడే వాడు నిన్నాటి నుండియు మన ఇంటి చుట్టూను నిన్నాటి నుండియు మన ఇంటి చుట్టూను మరులు కొన్నట్టులా తిరుగాడుచున్నాడు ఎవడే 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 వాడు. సూపర్. మీ గురించి ఇట్లా ఎవరైనా తిరిగిరా అప్పుడు? భయపడే వాళ్ళు ఎవరు తిరుగుతారయ్యా? ఓకే, తిరిగిన దొంగతనం ఎవరో తిరిగింటారేమో కానీ నా ముందరకు వచ్చి నన్ను ఎవ్వరు కూడా మీరంటే నాకు ఇష్టం అది ఎవ్వరు చెప్పలే. ఓకే, భయపడే వాళ్ళు అందరూ అంతే. ఎందుకు అది స్కూల్ డేస్లోన సెవెంత్ క్లాస్లో కాదు 9th క్లాస్లోనో ఒక చిన్న సంఘటన చెప్తాను. మాకు అక్కడ క్లాస్లో 33 మందిలో వెంకటేశ్వరులు అన్నాను ఒక ఆయన మాత్రమే చాలా అమ్మని పెద్దమ్మని చిన్నమ్మని మమ్మల్ని ఇద్దరిని హేమలతను నన్ను అనేవారు. ఆయన అంటే ఎక్కువ ఇష్టం, మంచి క్లవర్, క్లాస్లో పెద్ద క్లవర్ అనమాట. ఆయన ఒకసారి స్వతంత్ర దినమో ఏదో వస్తే పేర్లు ఇవ్వండి దీనికి కుర్చీలాటకు మ్యూజికల్ చైర్కు అని అడిగారు. అడిగితే నేను అప్పుడు రౌడీని కదా, మా డ్రిల్ మాస్టర్ను మ్యూజికల్ చైర్ ఆడాలంటే మేము లేడీస్ అని అంటున్నారు, మేము ఇద్దరమే ఉన్నాం కదా సార్ ఎలాగా అని అంటే, లేదు కొంతమందిని మగపిల్లలు అంటే మా 9th క్లాస్ వాళ్ళకు కొంతమంది మగపిల్లలను కూడా మీ వెంట ఇది చేస్తాము, పార్టిసిపేట్ చేపిస్తాము, పేర్లు ఇవ్వండి రా అని అంటే 2-3 లేచి పేర్లు ఇచ్చారు. అంతవరకు పేర్లు ఇచ్చే వరకు ఊరికే ఉండి అప్పుడు లేచి నా రౌద్రాన్ని చూపించారు. ఏంటి సార్ మా ఎంబడి తిప్పుతారా? ఎలా తిప్పుతారు మీరు? వాళ్ళు మగపిల్లలు మేము ఆడపిల్లలు, మీరు చెప్తుంటేనేమో ఆడపిల్లలకి మ్యూజికల్ చైర్ అని చెప్పానని. మళ్ళీ సరే సార్ ఒక చిన్న ఎగ్జామ్షన్ వాళ్ళకు కూడా లంగా పైట గౌన్లో లంగా పైటనో లంగా జాకెట్టో వేయించండి, మేము ఒప్పుకుంటాం. ఓయ్ రాక్షసి నువ్వేమే తల్లి, అసలు ఇది క్యాన్సిల్ అని అన్నారు ఆయన. కాదు, నిజానికి మ్యూజికల్ చైర్ చేపించడానికి ఒక 5 మందో 6 మందో కావాలి. సో ఉన్నది మీరు ఇద్దరు. అవును, సో మీ ఇద్దరికి ఎట్లా పెడతారు? అదే క్వశ్చన్ నాది. అందుకే కదా బాయ్స్ కి కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నాను. అటువంటిప్పుడు ఏమని చెప్పాలి? మ్యూజికల్ చైర్ పెడతామో మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో చెయ్యండి అని చెప్పితే నేను కూడా ఒప్పుకుంటాను. అక్కడ పాయింట్, కమ్ టు ద పాయింట్ ఎవరైనా. సరే పాయింట్ ఏమన్నారు? పాయింట్ ఏమిటి? అక్కడ ఉండేది మేము ఇద్దరం కలిసి, ఇద్దరు కలిసిలోకి ఎట్లా చేస్తారు మీరు మ్యూజికల్ చైర్? ఒక్క చైర్ చేస్తే ఒక్క చైర్ వేసి ఇద్దరిని చెప్పండి, దాంట్లో ఎవరో ఒకరం గెలుస్తాం. మీరే గెలుస్తారు కదా, దొబ్బేస్తారు కదా. దొబ్బను నా ఫ్రెండ్ గెలవాలి అనేదితోనే నేనే ఓడిపోయి కూడా తనని గెలిపిస్తాను. చెప్పండి, ఇప్పుడు నిజం మీరు ఓడిపోవాలని అస్సలు అనుకోను, కానీ కొన్ని సార్లు కొంతమంది కోసం కొంచెం తల వంచుతాను అనమాట. అలాగా మ్యూజికల్ చైర్ వాళ్ళని కలుపుతామంటారు, మీరు పెడితే మాకు ఇద్దరికి పెట్టండి, లేకపోతే వాళ్ళకు గౌను కానీ లంగా జాకెట్ కానీ వేయించండి. వేయించిరా మరి? ఇదేమో రాక్షసి, నీతో మాకు గొడవలే వద్దు, మేము క్యాన్సిల్ చేస్తున్నాం గేమ్ అన్నారు. గెలిచామని చెప్పని కూర్చున్నాం. మరి గర్ల్స్తోనూ ఆడిపించాలి అని అంటే వాళ్ళు కూడా గర్ల్స్ లాగా కనిపించాలి కదా. కానీ అది ఆయన ఒప్పుకోలేదు, వీళ్ళు కూడా ఒప్పుకోలేదు లంగా జాకెట్ వేసుకోవడానికి. అది క్యాన్సిల్ అన్నారు. నాకు రాక్షసి అనే బిరుదు ఇచ్చేశారు. నేను ముందరనే అక్కడ రౌడీని, పులి. రాక్షసి అనే ఒక బిరుదు వచ్చింది మీకు? బిరుదు. తర్వాత మా ఇంగ్లీష్ సార్ అనేవాళ్ళు, పులి బిడ్డ, ఇది పులిరా, పులి దేనికి ఇది కాదు తల వంచదు, పులి అనే పిలిచేవాళ్ళు ఆయన. బాల్తిమారెడ్డి సార్ అని ఇంగ్లీష్కు సైన్స్కు వచ్చేవారు. ఆయన నన్ను పిలవడమే పులి అని పిలిచేవాళ్ళు. అట్లా ఏమిటో అన్ని సంఘటనలు బాబు, తెలిసి తెలియని వయసు, ఇది కాని వయసులోన అట్లా. సో ఫైనల్గా ఒక క్వశ్చన్. సో ఇప్పుడు చాలామంది మహిళలను మీరు చూస్తున్నారు, ఈ జనరేషన్లో ఉన్న మహిళలను మీకు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాబు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు మేము పెరిగిన విధానము, మా కుటుంబ వ్యవస్థ, మా ఉమ్మడి కుటుంబాలు, ఆ పెద్దల యొక్క అజమాయిషి, భయము, భక్తి, స్కూల్లో కానీ ఎక్కడ కానీ కూడా మేము ఒక తాటి మీద నడుస్తూ పెరిగిన వాళ్ళం. మా రక్తంలో మాకు అవి జీర్ణించుకొని పోయినాయి. ఇప్పుడు
అప్పట్లో ఇప్పుడున్నటువంటి వసతులు కానీ అవకాశాలు కానీ ఇవి కానీ కూడా యూజ్ చేసుకోవాల్సినటువంటివి కానీ కూడా ఏమి ఉండేవి కావు. ఉన్న వాటితోనే మేము తృప్తిపడి ఉన్న వాటితోనే మేము ఇదే. కానీ ఇప్పుడు అడుగడుక్కో ఒక విధమైనటువంటి ఇవి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక సెల్ ఫోనే అనుకోండి, ఒక టీవీనే అనుకోండి, ఇంకా వేరే వేరే విధాలుగా ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఎన్నో ఉన్నప్పుడు మేము అప్పట్లోనే ఆ కుటుంబ వ్యవస్థకు తల వంచి మేము ఎట్లాగా నడుచుకున్నామో ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలకు, ఇప్పుడున్న అలవాట్లకు, ఇప్పుడున్న అవకాశాలకు తల వంచి వాళ్ళు మీరు మాలాగా రండి అని అంటే మీరు రాలేరు, వాళ్ళలాగా మేము రమ్మంటే మేము రాలేము. మా పంత మాది, మీ పంత మీది. మిమ్మల్ని మారమని మేము చెప్పడం కూడా మీరు మారడానికి మీరు ప్రయత్నం చేసినా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారనివ్వరు. ఎందుకు మారనివ్వరంటే మీకు ఒక బిరుదునిస్తారు వాళ్ళు, చేతగాని వాళ్ళు, ఏమిటికి ఏమిదంతా ఇట్లాగా అట్లాగా. ఆ బిరుదును మీరు పొందటం ఎందుకు? కానీ మీ స్వేచ్ఛను మీకు వచ్చినటువంటి అవకాశాలను కానీ దేన్ని కానీ కూడా దుర్వినియోగం చేసుకోవద్దండి. లైఫ్ను మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఆడపిల్లలు ఒక రకంగా మగపిల్లలు ఒక రకంగా. అంటే మగపిల్లలు దురలవాట్లకు అలవాటు కావద్దండి. ఆడపిల్లలకు వేరే విధమైనటువంటి లొంగుబాటు చేయాలి వస్తే దాని నుంచి తప్పుకోండి, కానీ లొంగొద్దండి. మీ సొంతం యొక్క మీ నిర్ణయము, మీ యొక్క ఆత్మస్థైర్యంతో మీరు అడుగు ముందుకేయండి. ఇప్పుడు ఏదో ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు, మీరు నలుగురు కూర్చున్నారు, దాంట్లో ఒకడు తాగని వాడు ఉంటాడు, వానికి ఇష్టం ఉండదు, మిగతా ముగ్గురు కూడా హేళన చేస్తే వీడేంద్రా ఆడదానిలాగా తాగనంటాడు, అదంటాడు ఇదంటాడు. కానీ వాటికి నువ్వు లొంగద్దు. నీకు స్థిరమైన ఒక నిర్ణయం ఉంది కదా. అరే మీరేమన్నా అనుకోండి, మీ వెంట నేను తాగుతాను, ఏదంటే నీళ్ళన్నా ఇవ్వండి, లేకుంటే ఏదైనా కూల్ డ్రింక్ అన్నా ఇవ్వండి, తోసేసే. ఒకవేళ తోసేస్తే నువ్వు వాళ్ళు ప్రెస్ చేసేదాన్ని తోసేసే. వాళ్ళు తోసేస్తే వాళ్ళు అప్పట్లోనే ఏదైనా నీ మీద ఒక మాట అంటారేమో, కానీ నీ స్నేహాన్ని పోగొట్టుకోరు. నువ్వు తాగితేనే స్నేహం ఉంచుకుంటాము అని అన్నారు వాళ్ళు. ఒకవేళ అలాగా కాదు కుదురు పోరా, మీ స్నేహమే వద్దు, నువ్వు తాగనప్పుడు మాకు కంపెనీ ఇవ్వనప్పుడు అన్నా అనుకో, వద్దు, అలాంటి స్నేహాలు వద్దు, పక్కకు రా. ఓకే. కొంతమంది ఆడపిల్లలకు ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఏ రంగమైనా కూడా ఆడపిల్లలను చెప్పకూడదేమో, కానీ కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి రంగాలే ఎక్కువ ఉన్నాయి. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాలలో ఆడపిల్లలను వాళ్ళకి ఇష్టం లేని పనులు కూడా చేయించాలనేటువంటి అంబిషన్స్ ఉన్న రంగాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అంబిషన్ని ముందర పెట్టారనుకో, నీకు అవసరమా, నీ శారీరక అవసరమా, నీకు ఆర్థికమైన అవసరమా, లేకుంటే నీ ఇష్టమా, నువ్వు చేసేటువంటి పని మీద నీకున్నటువంటి లగ్జరీనా, అవన్నిటినీ ఒక్కసారి బేరీ చేసుకో. ఇంకొకసారి ఇప్పుడు నేను ఈ తప్పు పని చేస్తే ఇంక ఈ తప్పుకు నేను తలవంచే ఉండాలి, నాకు అవసరమా, ఒకవేళ పోతే ఇది పోతుంది అంతే, ఈ అవకాశం పోతుంది, నెక్స్ట్ అవకాశం ఉంటుంది కదా అనే ఒక స్టెబిలిటీ తెచ్చుకుంటావా, లేదు నాకు అవకాశం వస్తుందో రాదో నేను దీనికే లొంగుతాను అని అంటావా, అది నీ యొక్క ఇష్టాన్ని వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. నా ఇదేమో నేను అలాగా లొంగటము చేయటము, అలాగా సంపాదించింది ఒక సంపాదన కాదు, అలాగా సంపాదించిన కీర్తి కూడా ఒకవేళ కీర్తి రావచ్చు, రేపొద్దున అది బయటపడిన తర్వాత అదేం పోరా అని అంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం, రంగాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సినిమా రంగంలో సో ఆడవాళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉంటుంది అని అంటారు. సో ఇట్లాంటిది ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఎవరన్నా మీకు అక్కడ షూటింగ్లో పరిచయమైన అమ్మాయిలు ఉంటారు కదా, ఏజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరన్నా వచ్చి అమ్మ ఇట్లా మమ్మల్ని సతాయిస్తారు ఇట్లా అని ఏమైనా షేర్ చేసుకున్నారా ఎప్పుడైనా? షేర్ ఎవరు చేసుకోరు బాబు, కళ్ళ ముందర కనిపిస్తారు కదా, కళ్ళ ముందర కనిపిస్తాయి కదా సంఘటనలు, కొన్ని మీరు చూస్తూ ఉంటారు, కనిపిస్తాయి కదా. వాళ్ళను ఇప్పుడు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లను మాట్లాడే విధానాన్ని బట్టి, వారి యొక్క దీన్ని బట్టి కూడా అవతల వాళ్ళు ఏ భావంతో ఏ ఇదితో మాట్లాడుతున్నారో, ఏ ఇదితో చేస్తున్నారో అంటున్నారో అనేది కూడా మనము ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, తెలిసిపోతుంది కదా. కానీ అప్పుడు అక్కడ ఖండించడానికి మేమేం చెయ్యలేము కదా. వాళ్ళ వీని అవసరాలు వాళ్ళకేమున్నాయో, ఆమె అవసరాలు వాళ్ళకేమున్నాయో, ఒకవేళ వద్దనుకోయింది పక్కకు వచ్చేస్తుంది అంతే. అది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి స్థిరమైన నిర్ణయం, అంతకు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు దాంట్లోన ఇది చేసే, ఒకవేళ మంచి ఏదన్నా రెండు చెప్తే
ఏం నువ్వు తీరుస్తావా మాకు అవసరాలు, డబ్బు ఇస్తావా, ఇంకేదన్నా ఇస్తావా, నువ్వెవరు నాకు చెప్పడానికి అనే రోజులు కూడా ఇవి ఉన్నాయి. రోజులు ఉన్నాయి. నువ్వు చింతకాయ పచ్చడి అలవాట్లని నువ్వు పక్కకు పెట్టు, నువ్వు ఉన్నావేమో అప్పుడు అట్లాగా, మాకేం నువ్వు హితబోధ చేయాల్సిన పని లేదు అని అనిపించుకునే పరిస్థితి మేమెందుకు తెచ్చుకోవాలా? ఇక చూసినా చూడనట్టు ఇంకా అంతే. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పద్ధతులు, ఇప్పుడున్న అలవాట్లు, ఇప్పుడున్న ఇది ఇలాగా ఉంది కనుక ఇది ఇలాగే కొనసాగుతుంది. అప్పట్లో లేదు కనుక అది లేనట్లాగానే ఇది చేసుకొని ఇది అయిపోయింది అంతే. అప్పుడు కూడా ఉన్నిందేమో, అణిగే వాళ్ళని అనగదొక్కే వాళ్ళేమో, కానీ అణగదొక్కడానికి చూస్తే లేచే వాళ్ళని అనగదొక్కేవాళ్ళు లేదు. దానికి ఉదాహరణ నేనే. నన్ను ఎవరన్నా అనగదొక్కడానికి చూస్తే వాళ్ళని నేను అనగదొక్కానే, కానీ నన్ను అనగదొక్కడానికి నేను అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు. అది మగ కానీ ఆడ కానీ ఇంకెవరన్నా కానీ. ఓకే, మొత్తానికి మీరు పులి. అబ్బా, మా సార్ను గుర్తు చేశారయ్యా. మా బాల్తిమారెడ్డి సారు చనిపోయారనుకో, మహానుభావుడు. పులి అనే పిలిచేవాళ్ళు. క్లాసులో అటెండెన్స్ వేసేటప్పుడు కూడా నా పేరు పిలిచేవాళ్ళు కాదు, పులి అనే పిలిచేవాళ్ళు మహానుభావుడు. సో ఇట్లాగా మీరు మంచి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెన్నో మంచి సినిమాలు చెయ్యాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మ. తప్పకుండా బాబు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పప్పులు ఉన్నాను కూడా చూసే ప్రేక్షకులు క్షమించండి. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ శివ స్టూడియోకు నేను నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే.